మీతో మనవి చేశాను. దుర్వాసో మహర్షి రావడం, మౌద్గలుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడం, దానమే తపస్సుగా ఎలా మారుతుంది, రెండింటికి ఏ విధంగా విభజించలేనటువంటి స్థితి కల్పింపబడుతుంది, ఆ తపస్సు చేత ఎంత గొప్ప స్థితిని పొందుతారు అన్న విషయాన్ని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను. ఆ తరువాత పాండవులు యథేచ్ఛగా ఆ అరణ్యవాసం చేస్తున్నారు. చేస్తూ ఇక అరణ్యవాసం పూర్తయిపోయేటటువంటి సమయం ఇంచుమించుగా దగ్గరవుతోంది. ఆ సమయమునందు అనుకోనటువంటి ఒక ఉపద్రవం తటస్థించింది. ఒకనాడు పాండవులు అన్ని దిక్కులకు వేటాడడానికి వెళ్ళారు. తూర్పు దిక్కుగా ధర్మరాజు గారు వెళ్ళారు, దక్షిణ దిక్కుగా భీమసేనుడు వెళ్ళాడు, పశ్చిమ దిక్కుగా అర్జునుడు వెళ్ళాడు, ఉత్తర దిక్కుగా నకుల సహదేవులు వెళ్ళారు. వాళ్ళ రథాల్ని అధిరోహించి వేటాడడం కోసమని బయలుదేరి వెళ్ళారు. ఉన్నది తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమము అంటేనే కొన్ని నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి వాసమై ఉంటుంది. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని గురువులలో 5 రకాలు ఉంటారు. 5 గురువులే, కానీ ఒక్కొక్క గురువుది ఒక్కొక్క విశేషం. అందులో సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు మిగిలిన ఇద్దరికన్నా చాలా గొప్పవాడు, మంత్రోపదేశం చేసినటువంటి గురువు. పరమ గురువు బోధక గురువు కన్నా గొప్పవాడు, పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు. నిషిద్ధ గురువు అంటే ఆశ్రయించకు సుమారు, అటువంటి గురువుల్ని ఆశ్రయించకూడదు. ఏ విద్యలు జీవితంలో నేర్చుకుని అనుష్ఠించకూడదో అటువంటి విద్యలను నేర్పేటటువంటి వాడు. కానీ ఆయన గురువే, కానీ వామాచారం మొదలైనటువంటివి అటువంటివి చెయ్యనుకూడదు, చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోనుకూడదు. కాబట్టి నిషిద్ధ గురువు. అందులో వాచిక గురువు అని ఒక గురువు. ఆ వాచిక గురువు ఎక్కడ ఉంటారంటే, ఎక్కడ ఆశ్రమ ప్రాంగణం ఉంటే అక్కడ వాచిక గురువు ఉండాలి. వాచిక గురువు ఎందుకు ఉండాలి అంటే, ఆశ్రమంలో ఉండేటటువంటి విశేషాల్ని వివరణ చెయ్యాలి. అక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ప్రతి ఆశ్రమానికి కూడా కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాల్ని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాలి. ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్లే కాదు, ఆ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించేటటువంటి వాళ్ళు కూడా ఆ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. తప్ప ఆశ్రమ జీవనంలో ఆశ్రమంలోకి ప్రవేశించి యథేచ్ఛగా మనసుకి ఏది తోస్తే దాన్ని అక్కడ ఆచరించేటటువంటి ప్రయత్నం చేయకూడదు. ఆశ్రమము అంటే అది తపోభూమి, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. కాబట్టి అటువంటి ఆశ్రమ ప్రాంగణమునందు ద్రౌపదీదేవి ఒక కదంబ వృక్షం కింద నిలబడి ఉంది. నిలబడి ఆమె పూచినటువంటి ఆ కదంబ వృక్ష శాఖను ఒకదాన్ని కిందకి ఉంచి నించుంది. ఆమె సహజంగా సౌందర్యవతి, యాజ్ఞశీని, ఆమె యజ్ఞము నుండి ఆవిర్భవించింది ఆ తల్లి. కాబట్టి ఆమె చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆ కదంబ వృక్షానికి పూసినటువంటి పువ్వులు కూడా అంత ఎర్రగా ఉన్నాయి. ఆమె అలా నిలబడి ఉండగా అటుగా సైంధవుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని జయద్రథుడు అని పిలుస్తారు. ఎక్కువగా దక్షిణ దేశం అంతా ఆయనకి సైంధవుడనే పేరు. ఆయన్ని ఎవరు మర్చిపోరు. సైంధవుడిలో అడ్డుపడ్డాడు రా అంటారు. ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి అడ్డు రావడంలో చాలా ప్రఖ్యాతి వహించినవాడు ఆయన. మహాభారతంలో ఒక మెరుపు. కానీ ఆయన జీవితం నుండి తెలుసుకోవలసినటువంటి విశేషాలు కోకొల్లలు. అటువంటి సైంధవుడు, ఆ జయద్రథుడు అటుగా వెళుతున్నాడు. వెళుతున్నది కూడా ఆయన వెళుతున్న కారణం సాల్వుని యొక్క కుమార్తెని వివాహం చేసుకోవాలనేటటువంటి సంకల్పంతో తన పరివారాన్నంతటినీ తీసుకుని బయలుదేరాడు. నేను మొన్న మీతో మనవి చేశాను, ఈ క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. దక్షిణ నాయకత్వం అంటే ఒకరికన్నా ఎక్కువ మందిని భార్యలుగా స్వీకరిస్తూ ఉంటారు. అందుకే అప్పటికే భార్య ఉన్నప్పటికీ వేరొక కన్యని స్వీకరించడానికి కూడా బయలుదేరాడు. బయలుదేరి ఆ సాళ్వుని ఇంటికి వెడుతున్నాడు. వెళ్ళినప్పుడు వీరుడు సైంధవుండు జనవిశ్రుత శౌర్యుడు సాల్వకన్య ఇంపారగ పెండ్లియాడుటకునై నిజవైభవముల్లసిల్ల విస్ఫార చతుర్విధోరుగ బలసంగతుండై చనుచుండి ఆశ్రమ ద్వారమునందు కాంచ ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ఆ సాల్వుని కుమార్తెని వివాహం చేసుకోవడానికి బయలుదేరి తన పరివారంతో వెళ్ళిపోతున్నటువంటి ఈ జయద్రథుడు ఆ తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంగణమునందు ఒక
కదంబ వృక్షం కింద నిలబడి ఉన్నటువంటి ద్రౌపదీదేవి వంక చూశాడు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య స అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. రామచంద్రమూర్తి యొక్క నడవడి విశేషం గురించి చెప్తూ, రాముడికి అబద్ధం ఆడటం ఇష్టం ఉండదు, ఇంకొకరు అబద్ధం చెప్పడాన్ని ఆయన అంగీకరించాడు. అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు అది సమ్మతము కాదు. విశేషేణాశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య చ, రెండు ప్రాంగణముల యందు పురుషుడు తొందరపడతాడు, ఎక్కువగా మాట్లాడే లక్షణం ఉంటుంది పురుషుడికి. అందుకే ఈ రెండు ప్రాంతాల నుంచి వెళుతున్నప్పుడు, ఆ ప్రాంగణాలలోకి వెళ్ళినప్పుడు నిగ్రహించుకోవాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. మొట్టమొదటిది ఏది అంటే విశేషేణ ఆశ్రమస్తస్య, భగవత్ సంబంధం భగవద్విభూతి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నటువంటి ఆశ్రమాలు, లేకపోతే భగవద్భక్తి తత్పరులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికో నమస్కారం చేసి వారు చెప్పింది వినడం చాలా శ్రేయస్కరం. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే, భగవత్ సంబంధము కలిగినటువంటి వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడిన మాట వినడానికన్నా కూడా తాము తమవారు భగవత్ సంబంధంలో చాలా కార్యక్రమాలలో మగ్నమై ఉన్నామని, ఎన్నో చేశామని చెప్పడం మొదలు పెడతారు. అది ఏమనుకుంటారంటే, అలా చెప్పడం వల్ల అవతల వాళ్ళు చాలా ఆకర్షింపబడతారు, చాలా ఇష్టపడతారు అనుకుంటారు. కానీ వాక్కు యందు దోషం ఒకటి వస్తుంది. ఏమిటా దోషం అంటే, నేను చేశానంటే, నేను చేశాను దోషం కాదు. మహాభారతం నేను చెప్తానంటే చెప్పగలరా? నా సంకల్పానికి నడుస్తుందా మహాభారతం? ఈశ్వరుడు అనుగ్రహించాలి, అది పంచమ వేదం. ఆయన అనుగ్రహించి చెప్పడానికి నాకు అవకాశం ఇస్తే, కృష్ణ భగవానుడు నాలో ఉండి మాట్లాడితే నేను మహాభారతం చెప్పుకుని తరించగలను. నేను ఆయన చేతి పనిముట్టుగా నిలబడగలను తప్ప స్వతంత్రించి ఈశ్వర కార్యాన్ని చేయడానికి యోగ్యతా సిద్ధి కలగడం చాలా కష్టం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ప్రారంభ శ్లోకంలోనే శివశక్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు. ప్రణంతుం స్తుతుం వా, ప్రణంతుం అంటే నమస్కారం చేయడం, స్తుతుం వా అంటే భగవంతుణ్ణి స్తోత్రం చేయడం. స్తోత్రం చేయడం అంటే వాచికం, ప్రణంతుం అంటే కాయికం. మరి మానసికం వదిలేశారు శంకరాచార్యుల వారు. అంటే అసలు మనసులో భావన లేనినాడు నమస్కారం ఎలా చేస్తాడు? మనసులో పవిత్ర భావన లేనినాడు స్తోత్రం ఎలా చేస్తాడు? కాబట్టి అది చెప్పక్కర్లేదన్నారు. ఈ మానసిక కాయిక వాచికమైనటువంటి భగవత్ సేవ నువ్వు చేద్దామని సంకల్పం చేసేస్తే జరిగేది కాదు. కథమకృత పుణ్య ప్రభవతి. దానికి వాడు చేసిన మంచి పని ఏముంది, ఆ యోగ్యత ఏముంది ఆ మంచి పని చేయడానికి అతనికి, దాన్ని విచారణ చేస్తాడు పరమేశ్వరుడు. ఒక్కొక్కచో మనకు ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా మన ఆర్తి చూసి అనుగ్రహిస్తాడు, చెయ్యరా అంటాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అందుకే నేను దర్శనం చేశాను అనడం మంచి మాట కాదు. భగవంతుడు ఇవాళ పొద్దున్న దర్శనం ఇచ్చాడు నాకు అనడమే మంచి మాట. కానీ వాగ్దోషము అని ఒక దోషం ఉంటుంది, అలా అనరు, నేను చేశాను అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణాలకు వెడితే రాముడు మాట్లాడేవాడు కాదు. ఇలాంటి వాగ్దోషం వస్తే మహాత్ములకు దూరం అవుతామని ఆయన నెమ్మదిగా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య. రెండో బలహీనత పురుషుడికి ఆడవాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడు. వాళ్ళకేదో తెలియదని తను మాట్లాడి తను చాలా గొప్పవాడని వాళ్ళు అనుకుంటున్నారని అనుకుంటూ ఉంటాడు. వీడు నిజంగా గొప్పవాడో కాదో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పురుషుల కన్నా చాలా తెలివైన వాడు. కాబట్టి రాముడు అలా మాట్లాడ్డాయా, రాముడు నిగ్రహించుకుంటాడు. ఆయన అలా ఏ రెండు చోట్ల పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ రెండు చోట్ల రాముడు మాట్లాడతాడు. అది ఆయనకున్న నిగ్రహ శక్తి. తన వాక్కు మీద తనకి అదుపలా ఉంటుంది రాముడికి అంటారు. అందుకే ఆశ్రమ ప్రాంగణము అంటే దానికి అంత విలువ ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది. అటువంటి చోట ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె ఎవరో ఏమిటో తెలియదు. తను ఎడుతున్నది దేనికి ఎడుతున్నాడు?
తను పెళ్లి చేసుకోవడానికి వెడుతున్నాడు. అప్పటికే తనకి పెళ్ళయింది. ఎవరితో పెళ్ళయింది? దుస్సలతో వివాహం అయిపోయింది. దుస్సల ఎవరు? దుర్యోధనాదుల యొక్క చెల్లెలు. కాబట్టి ధార్తరాష్ట్రులకు బావగారు. ఆ కారణం చేత పాండవులకు కూడా తన బావగారు. ఆమె ద్రౌపది అని ఆయనకి తెలియకపోవచ్చు, కానీ వివాహం చేసుకోవడానికి వెడుతున్నటువంటి వాడు పరకాంత యందు మరులుకొని ఆగిపోతే అసలు అంతకన్నా అధ్వాన్నమైన స్థితి ఏముంటుంది? తన మీద తనకి అదుపు లేనివాడు. ఇలాంటి వాళ్ళు భారతంలో ఇద్దరు కనపడతారు. ఒకడు శల్యుడు, ఒక పనికని బయలుదేరుతాడు. ఎవరో పిలిచి పొగిడితే ఎక్కడికి బయలుదేరాడో మర్చిపోయి ఎవరు పొగిడారో అక్కడికి వెళ్ళిపోతాడు. అలా తన జీవితాన్ని సంకట స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. తనకి తానే ఇబ్బంది పడిపోయాడు. ఆయనకి పాండవులంటే ఇష్టం, కానీ ఆయన ప్రయాణం చేసిన దారి అంతా చలవపందిళ్ళేశాడు దుర్యోధనుడు. కాబట్టి ఆయన వైపుకు ముగ్గిపోయాడు. మళ్ళీ ధర్మరాజు మీద ప్రేమ వదులుకోలేక ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళకి మాట ఇచ్చాడు, వాళ్ళకి మాట ఇచ్చాడు, మీకు ఉపకారం చేస్తానని. ఎలా ఈ మాట నిలబెట్టుకోవాలో తెలియక తానే అపకీర్తిని సంపాదించుకున్నాడు శల్య సారథ్యం అని. కాబట్టి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అది ఏదో చిన్న చిన్న విషయాలైతే అంత పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ అసలు అదుపు తప్పినటువంటి కామం, యుక్తాయుక్త విచక్షణ లేని కామం, కాలంతో దేశంతో సంబంధం లేని కామం, అదుపు చేసుకోలేని బలహీనత అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు. అది ఆశ్రమమైనా దేవాలయమైనా ఇంకా ఎప్పుడూ తనని తాను అదుపు చేసుకోలేని వాడు జీవితంలో వృద్ధిలోకి ఏమొస్తాడు? కాబట్టి ఆయన సాళ్వుని కుమార్తెను వివాహం చేసుకోవడానికి బయలుదేరిన వాడు తృణబిందు ఆశ్రమంలో ఉన్న ద్రౌపదీదేవిని చూశాడు. చూసి వెంటనే కోటికాస్యుడు అని ఆయన పక్కన మిత్రుడు ఉన్నాడు. బాగా ఆ జయద్రథుని యొక్క హృదయం ఎరిగిన వాడు. జయద్రథుడు అని నేను అన్నప్పుడల్లా మీరు కంగారు పడక్కర్లేదు, సైంధవుడు. మీకు తేలిగ్గా ఉండడానికి నేను ఇకపైన సైంధవుడనే అంటూ ఉంటాను. ఆ సైంధవుని యొక్క స్నేహితుడు ఆ కోటికాస్యుడు. ఈయనతో పాటే వెడుతున్నాడు ప్రయాణం చేస్తూ. ఆయన్ని పిలిచి ఒక మాట అన్నాడు. మగువ తగిలిన చూట్కుల మడుగ దిగువ నేర్పు సాలక అతడు కందర్ప దర్ప గోచరాత్ముడై నిజసకు కోటికాస్యుడును నృపాత్మజు చూచి ఇట్లనియ ప్రీతి. చూశాడు ఒకసారి ద్రౌపదీదేవి వంక. బలహీనతని చెప్పడం అంటే అది ఎంత అందమైనటువంటి భాషలో చెప్పారో చూడండి. మన్మథ బాణముల చేత పీడింపబడిన కారణం చేత తన చూపు తిప్పుకోలేకపోయినవాడు, అది తనని తాను నిగ్రహించుకోలేనివాడు. ఏదో పొరపాటున చూపు నిలబడింది, వెంటనే ఉత్తమ భావన చేత సంస్కరించి ఆ చూపు తిప్పుకోవాలి. అలా తిప్పుకోలేకపోయాడు. కారణం మన్మథ బాణములు పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కోటికాస్యుణ్ణి పిలిచి ఆ స్నేహితుడిని అతనితో ఒక మాట అన్నాడు. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ చేకుర నీలినట్లు విలసిల్లని దర్పక వీరు బంటుగా గైకుని సర్వభోగముల కాంతు బొడంబడ బల్కి దీనికిన్ నాకును పొందునర్చి కరుణం చరితార్థుని చెయ్యవేనను. ఈమె నాకు హృదయేశ్వరి అయితే నేను ఎన్ని భోగాలైనా అనుభవించగలను. అంటే నా మనసు బాగా రంజిల్లుతుంది. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె యొక్క పొందు నాకు కలిగేటట్టుగా నువ్వు సహాయపడవలసింది అని కోటికాస్యుణ్ణి ప్రార్థన చేశాడు. అంతకన్నా నికృష్టమైన విషయం లేదు లోకంలో. అందుకే కామాతురాణం నభయం నలజ్జ. అసలు ఆవిడికి పెళ్ళయిందా? ఆవిడికి పెళ్ళవలేదా? ఆమె ఎవరి పిల్ల? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఏమీ సంబంధం లేదు. ఈయన చూశాడు, ఈయన కామించాడు, అంతే. పక్క స్నేహితుడు వెళ్ళిపోయి ఆమె పక్కన ఉంటే తాను సంతోషంగా ఉంటాననుకుంటున్నాడు కాబట్టి ఆమెని తనదానిగా చేసేయాలి. ఈ హద్దులేని కామం అత్యంత ప్రమాదకరం. దాన్ని ఏ పేరు పెట్టి పిలవండి, అది ఎప్పుడూ ప్రమాదకరం. దానికే ఇవాళ రోజున పేపర్లలో తెల్లవారి లేస్తే ఏం చదువుతున్నామో, టీవీ సీరియల్స్లో ఏం చదువుతున్నామో అటువంటి ఉన్మాదే సైంధవుడు కూడా. కాబట్టి ఆ కోటికాస్యుణ్ణి పిలిచి చెప్పాడు. మిత్రుడు అన్న మాటకు అర్థం ఉంటుంది. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మిత్రుడు అన్ని వేళలా యువతలవాడు చెప్పాడు కదా అని చెయ్యడు. మితము నుండి ఋతములోనికి తీసుకెడితేనే మిత్రుడు. యువతల ఉన్నటువంటి స్నేహితుడు లేదా యువతల ఉన్నటువంటి వాని యొక్క క్షేమాన్ని అపేక్షించి
ఒక విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు నువ్వు అలా చెయ్యకూడదయా, నువ్వు అలా చెప్పకూడదు, చాలా దోషభూయిష్టం, ఇది నీ వ్యక్తిత్వానికి నీ పురోభివృద్ధికి మంచిది కాదు అని చెప్పి మందలించేవాడెవడో వాడు మిత్రుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్లో ప్రొవెర్బ్. ఒక రకమైన పక్షులు ఒక చోటికి చేరుతాయి. తనకి మంచి చెప్పేవాణ్ణి ఇటువంటి బలహీనతలు ఉన్నవాడు పక్కన పెట్టుకోలేడు. తను ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడేటటువంటి వాడినే తన పక్కన ఉంచుకుంటాడు. అసలు బాగుపడాలి అనుకున్న వాడి మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే సహేతుకంగా విమర్శ చేసి ఇది ఇలా చెయ్యవద్దు ఆలోచించండి అన్నటువంటి మాటని వింటాడు. అసలు ఆ మాట వినడం అన్న ఒక్క లక్షణం ఉంటే ఎంతైనా బాగుపడతాడు. తను పాడైపోవాలనుకున్నవాడు తను అనుకున్నది తప్ప అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని సలహా చెప్పే వ్యక్తిత్వం ఉన్నవాడిని పక్కకి చేరనేనివ్వడు. అందుకే ఎటువంటి వాడు మిత్రుడిగా ఉండాలని కోరుకుంటాడో అటువంటి వాడే పక్కకి మిత్రుడిగా చేరాడు. కాబట్టి ఆ కోటికాశ్యుడితో ఈ మాట చెప్తే ఆయన ఏమనాలి? ఏమైనా అర్థం ఉందా? మనం బయలుదేరింది పెళ్లికి, ఆవిడెవరో కనపడితే వెళ్ళి ఆవిడ నా హృదయేశ్వరి, ఆవిడ లేకపోతే నాకు భోగం లేదు, నా మనస్సు సంతోషించదు, కాబట్టి వెళ్ళి ఆవిడ పొందు నాకు కలిగేటట్టుగా ప్రవర్తించమని చెప్తాయేంటి? ఇలాంటి వాడివని తెలిస్తే రేపు నీకు పిల్లని ఎవరిస్తారు? ఇస్తాడా సాల్వుడు? కాబట్టి తప్పు. మనం బయలుదేరుదాం పదనాలు. ఆయన ఎంతటి ధీరుడంటే ఆయన గబగబా బయలుదేరి ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఇట్లు నీ ఇంటికి ఎయ్యది మూలము, ఈ వనదేవతవో సురేశ్వరితోడ నలిగి ధరిత్రికి నరుగుదించిన శచీలలనవో, హరి ఉరస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, భవదీయ జనకత్వమున సమజ్వలితుడైన పుణ్యుడేవంశమున వాడు పొలతి, నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడెవ్వడబల, నీ నామమై ఇంపు మిగుల శబ్దమెయ్యది నాకు నిజంబు చెప్పుమా. ఇవి ఉండకూడనటువంటి ప్రావీణ్యాలు. కొన్ని లక్షణాలు ఉండకూడదు. భూపసభాంతరాళవన పుష్కళ వాక్చతురత్వ మాజిబాహా పటుశక్తియున్ యశమునందను రక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. ఒక సభలో మాట్లాడేటప్పుడు పుష్కళమైన వాక్చతురత్వం, తడువుకోకుండా వాక్య నిర్మాణం చేసి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ సజ్జన లక్షణం. అలా కాకుండా ప్రత్యేకించి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విశేషంగా వాళ్ళని ఆ పొగట్టకి అంతుండదు. ఆ పొగట్ట ఎంత దారుణంగా ఉంటుందంటే అది అందులో మత్తు పదార్థాన్ని కలిపినట్లుంటుంది. మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే పరస్త్రీని వశం చేసుకోవడానికి మాట్లాడడానికో యూనివర్సిటీ పెడితే దానికి వైస్ ఛాన్సలర్గా వేయవలసిన వాడు రావణాసురుడు. వాణ్ణి మించి ఆ విద్య తెలిసిన్నవాడు ఇంకో లేడు. అని నిలబడింది సీతమ్మ ఒక్కతే. మళ్ళీ మహాభారతంలో ఈ కోటికాశ్యుడు ఒకడు కనపడతాడు. ఎంత విశేషమైన పొగట్ట మాట్లాడతాడంటే ఆ పొగట్టలో తను వచ్చిన పని, తను అసలు ఇలా మాట్లాడచ్చా, మాట్లాడి అటువంటి విషయాలు అడగచ్చా, పొంతన కుదురుతుందా అని కూడా ఉండదు. అంత అర్ధరహితంగా ఉంటుంది ఆ పొగట్ట, అవతల వారిని ఆకర్షించి పాడు చేయడానికి. అందుకే అన్నాడు మృగనేత్ర, పిలవడమే. చాలా అందమైన కన్నులున్నదానా, లేడి కన్నులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నదానా, చాలా దారుణమైనటువంటి క్రూర మృగాలు సంచరించేటటువంటి ఈ అరణ్య ప్రాంతంలో ఒక్కదానివే నువ్వు ఎందుకున్నావు? ఆవిడ ఒక్కతే ఏం లేదు, తృణబిందు మహర్షి ఆశ్రమంలో ఉంది అంటే వాడికి ఆశ్రమం కనబడటం లేదు, అరణ్యం కనబడుతోంది, ఆవిడ కనబడుతోంది. అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు? ఒకవేళ నువ్వు వనదేవతవా, ఇలా తిరగడానికి వచ్చావా? వనదేవత అయితే ఇలాంటి దుర్మార్గుడికి ఎందుకు దర్శనమిస్తుంది? సురేశ్వరినితోడ నలిగి ధరిత్రికి నరుదించిన శచీలలనవో, ఒకవేళ దేవేంద్రుడి మీద ఏమైనా అలకొచ్చి ఈ భూమండలానికి దిగి వచ్చినటువంటి శచీదేవివా, హరి ఉరస్థలి తొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలమునందుండి విహరించేటటువంటి జగన్మాత అయినటువంటి శ్రీ మహాలక్ష్మివా, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడేవంశము వాడు పొలతి, నీకు జన్మనిచ్చాడు అనిపించుకుని, నీకు తండ్రినయ్యాడు అనిపించుకునేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఆ వ్యక్తి ఎవరు? నీదు జీవితేశ్వరుడుకు సుఖ జీవితాత్ముడెవ్వడబలా,
నీ యొక్క జీవితేశ్వరుడు అంటే నీకు భర్త అయిన కారణం చేత ఇక ప్రపంచంలో పొందవలసిన సుఖాలన్నీ పొందినటువంటి వాడెవరు? నీ నామమై ఇంపు మిగులు శబ్దమెయ్యది. ప్రపంచంలో ఎన్నో పేర్లుంటాయి, అవన్నీ శబ్దాలు. ఏ శబ్దం అదృష్టం చేసుకుంది నీ పేరుగా? నీ పేరేమిటి అని అడగడం మానేసి ఆ పేరు పిలిచినప్పుడు శబ్దం వస్తుందిగా, ఏ శబ్దం నీ పేరుగా ఉండడానికి అదృష్టం చేసుకుందో నాకు చెప్పు. అయ్య బాబోయ్, ఇంతకన్నా దారుణమైన పొగడ్తలు ఉంటాయండి. వాడి గుండెల నిండా విషం. వాడు ఎంత పాడు చెయ్యాలో అంత పాడు చేయడానికి వచ్చాడు. వాడి మాటలు అంత మధురం. ఎంత దారుణంగా ఉంటాయో చూడండి వ్యక్తిత్వాలు. కాబట్టి నీ నామమై ఇంపు మిగులు శబ్దమెయ్యది, నాకు నిజంబు చెప్పుమా. కాబట్టి అందరికన్నా ఎవరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ అంటే, తగినంత పరిచయం లేకుండా అతిగా పొగిడే వ్యక్తిని దగ్గరికి రానివ్వకూడదు. వాడే అత్యంత ప్రమాదకారి. అందుకే ద్రౌపదీదేవి జవాబు అలా ఉంటుంది కోటికాశ్యుడితో. అని నీ భర్తలెవరు అని అడిగి, చూశావా, సవ్వీరపుత్రులైనటువంటి 12 మంది రాజకుమారులు మెరిసిపోతూ అక్కడ రథాల మీద నిలబడి సేవిస్తుంటే, ఆ రాజకుమారుల చేత సేవింపబడుతున్న వాడై అక్కడ ఉన్నటువంటి ఆ సింధు సవ్వీర దేశములకు అధిపతి అయినటువంటి సైంధవుడు మధ్యలో ఒక మత్తగజం మీద కూర్చున్నాడు. చూడు, నీ వంకే చూస్తున్నాడు. ఆయన నువ్వెవరో ఏమిటో వివరం కనుక్కురమ్మని నన్ను పంపాడు, అందుకొచ్చాను. చూశావా, నీ వంకే చూస్తున్నాడు, నువ్వు చూడు ఆయన వంక. అసలు అలా మాట్లాడచ్చా వీడు వచ్చినవాడు? కాబట్టి అని చెప్తే ఆవిడంది, అన్నా ఇచట నేనుంటినున్నదాన నీవిచటికి ఏగుదించుట నియతియగునే. సుతవతిని ధర్మవతి నన్ను ఇతర కాంతగాతలంచి పిక్కులు పల్క కాదు నీకు. కాల్చి వాత పెట్టింది ఆవిడ వెంటనే ఒక్క పద్యంతో. ఆవిడంది అన్నా అని పిలిచింది. అన్నా, అన్నయ్య అనేటప్పటికీ వాడు బుద్ధున్నవాడైతే వాడి మాట తీరు మారాలి. ఓ అన్నా, ఇచ్చట నేనుంటి ఉన్నదానా. ఆశ్రమంలో ఈ కదంబ వృక్షం కింద ఒక్కదాన్ని నించున్నాను. ఒక ఆడది ఒంటరిగా కనపడిందని ఎక్కడికో వెళ్ళిపోతున్నటువంటి ఒక మహారాజు తన చుట్టూ ఉన్నటువంటి ఇతర రాజకుమారుల్ని చతురంగ బలాల్ని ఆపి స్నేహితుడిని పిలిచి ఎవరో వెళ్ళి కనుక్కురా అంటే నువ్వెలా వచ్చావు? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని పలకరించడానికి ఇంతమంది ఆగి బయలుదేరి వచ్చి అసలు మాట్లాడచ్చా? అది విజ్ఞతే, అది సంస్కారం అనిపించుకుంటుందా? అలా వచ్చి నన్ను పలకరించచ్చా? ఆ పైన నీవిచటికి ఏగుదించుట నియతియగునే. అసలు అలా ఆశ్రమ ప్రాంగణంలోకి వచ్చి ఆడవాళ్లతో మాట్లాడచ్చా? సుతవతిని, నేను మగపిల్లలు సంతానంగా కలిగి ఉన్నదాన్ని. ధర్మవతి, నేను ధర్మాన్ని నమ్ముకునున్నదాన్ని. అటువంటి దాన్ని పట్టుకుని ఇతరకాంతగా తలచి నేను ఇంకొక రకమైన ఆడదానిగా నన్ను భావన చేసి నువ్వు నాతో ఇలా మాట్లాడవచ్చా? దోషం కదా. ఎవరో తెలుసుకోక్కర్లేదా? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా? నీ ఇష్టం వచ్చినట్లు పొగడ్డమేనా? మనిషికి మారే స్వభావం ఉండాలి తప్ప, పశ్చాత్తాపం కలిగే స్వభావం ఉండాలి తప్ప, తప్పు చేసినా వెంటనే మారుతాడు. తప్పు చెయ్యకుండా ఉండేవాడు లోకంలో ఎవ్వరూ ఉండలేడు. ఎక్కడో అక్కడ ఏదో విషయంలో చిన్న తప్పు జరగచ్చు. కానీ చెప్పవలసిన మాట చెప్పబడినప్పుడు, వినబడవలసిన మాట వినబడినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి మారేవాడెవడో వాడు ధన్యాత్ముడు. కానీ కోటికాస్యుని యందు ఆ లక్షణం కనపడదు, సైంధవుని యందు ఆ లక్షణం కనపడదు. అందుకే అందరూ నశించిపోయారు. కాబట్టి నువ్వు ఇలా వచ్చి నాతో మాట్లాడచ్చా? పిక్కులు వల్కగాదు నీకు. ఇన్ని మాటలు మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు శిబివంశంలో పుట్టినటువంటి సురధుడి కొడుకువి, నాకు తెలిసింది. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. శిబి చక్రవర్తి గురించి మొన్ననే మీరు విన్నారు. తన శరీరంలో మాంసాన్ని కోసి కోసి అన్నారు. శరీరం అంతా కోసి కోసి వేసేసి యువతల పక్కన ఉన్న పావురానికి సరిపోకపోతే తక్కెట్లో తానే కూర్చున్న మహితాత్ముడి శిబి. ఎప్పటికీ ఆయన్ని స్మరిస్తుంది లోకం. అటువంటి త్యాగమూర్తి అయినటువంటి శిబి చక్రవర్తి వంశంలో పుట్టావు. నాకు తెలుసు నువ్వు సురధుని యొక్క కుమారుడివి అంది. ఈ మాట అన్నప్పుడు వెంటనే అతను సిగ్గుతో తలంచుకోవాలి. నీ వంశకర్తలు పెద్దలు అటువంటి కీర్తి గణించిన వారు.
అటువంటి కీర్తి గణించిన మహాపురుషుల వంశంలో ఇంత బేలగాడివి ఎలా పుట్టావు, నీకు సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి అని అడగకుండా అడిగింది ఆవిడ. కాబట్టి నాకు తెలుసు, నేనెవరినో తెలుసా, పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తెని. ఈ మాట అనగానే ఆయనకి తెలియాలి, ఆమె నీ తండ్రి ఎవరు అని కదూ అడిగాడు. అసలు ద్రౌపదీదేవి లౌకికంగా స్త్రీ పురుషులకు జన్మించినది కాదు, ఆమె యాజ్ఞశీని. ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ సంభవ, యజ్ఞంలోంచి పైకొచ్చింది ఆవిడ. కాబట్టి వస్తూనే నల్లని రంగులో పైకొచ్చింది కాబట్టి కృష్ణ అని పిలిచారు ఆవిడ. కృష్ణ అని పేరున్న వాళ్ళు ఇద్దరు, శ్రీకృష్ణ భగవానుడు, మహాతల్లి పరమసాధ్వి పరమపతివ్రత ద్రౌపదీదేవి. కాబట్టి నేను పాంచాల భూపతి అయినటువంటి ద్రుపద మహారాజు గారి కుమార్తెని. యజ్ఞం ఆయన చేశాడు కాబట్టి బిడ్డలను అపేక్షించి ద్రుపద పుత్రికయి ద్రౌపది అని పేరుగాంచింది. నేను అటువంటి దానను కాబట్టి అయోనిజను. ఇప్పటికైనా నా గురించి నువ్వు తెలుసుకుంటే మర్యాదతో తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి నన్ను కృష్ణ అంటారు. నేను పాండురాజు పుత్రులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనబడేటటువంటి 5 యొక్క ఇల్లాలిని. నువ్వు ఆ పుత్రుల బాధ్యత నేను తీసుకుని పుత్రవతిని ధర్మమునందు నిలబడి ఉన్నదాన్ని. 4 దిక్కుల యందు వేటాడడం కోసమని నా భర్తలు వెళ్ళారు. వాళ్ళు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు, కనీసం ఆ భయానికైనా వెళ్ళిపోతాడు అనుకుంటాడు. కాబట్టి కొద్దిసేపట్లో వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకూడదని ఆమె తన వస్త్రాన్ని నిండుగా కప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆశ్రమంలో. వెళ్ళిపోతే ఈవిడ ఏం మాట్లాడిందో చెప్పలేదు కోటికాశ్యుడు. అది అక్కడ ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఆమె మాట తీరుని బట్టి ఆమె సామాన్య కాంత కాదు. కాబట్టి నువ్వు ఆమెని అపేక్షించకూడదు అని చెప్పడం మిత్రవాక్యం. అందుకే ప్రతి పనికి మాలినవాడిని చూపించి వీడు నా మిత్రుడండి పరిచయం చేయకూడదు. ప్రతివాడు మిత్రుడు అవడు. ప్రపంచంలో మిత్రుడు ఒక్కడే ఉంటాడు. జీవితం మొత్తం మీద ఒక్కడు చాలు మిత్రుడు. ఆయన నిర్మోహమాటంగా చెప్తాడు, ఇది ఇలా చెయ్యకోయ్, ఇది ఇలా చేసుకోబోయ్ అని చెప్తాడు. మితము నుండి ఋతమునకెత్తుతాడు. మిగిలిన వాళ్ళది స్నేహ సంబంధం. స్నేహ అంటే అంటుకుని ఉండడం. ఏదో కొంతకాలం కొన్ని కారణాలకు అంటుకుని ఉంటారు, ఆ తర్వాత వేరు కారణాలకు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఇంకా స్మరిస్తారన్న నమ్మకం కూడా ఏముండదు. కానీ మిత్రుడు అలా కాదు, ఎక్కడ ఉన్నా ఇతని యొక్క అభ్యున్నతిని కోరుకుంటుంటాడు. అదిగో ఆయన మిత్రుడు. మిత్రుడు కాడు కోటికాశ్యుడు అనుకుంటున్నాడు సైంధవుడు. కాబట్టి యథాతథంగా ద్రౌపదీదేవి ఏం మాట్లాడిందో అది చెప్పలేదు. ఎందుకని అంటే సైంధవుడు ప్రీతి పొందడమే ఆయనకు కావాలి. సైంధవుడు తన పట్ల సంతోషించాలి. ఆ పైన సైంధవుడు ఏదైనా దుష్టచేష్టితం చేసి పాపపు పని చేస్తే ఆ కర్మ వాడిది. ఒకవేళ దానివల్ల విపత్కర పరిణామం ఏర్పడితే అనుభవించేవాడు సైంధవుడు. ఇది ఆయనకున్నటువంటి సుహృద్భావన. అటువంటి వారితో స్నేహాన్ని పొంది ఉండడం ఎంత ప్రమాదకరమో తెలుస్తుంది. కాబట్టి పిలిచి ఆ సైంధవుడితో అన్నాడు, ఆమె పాండవుల ఇల్లాలు. నేను నువ్వు అడిగినటువంటి వివరాలు కనుక్కున్నాను. ఆమె పాంచాల దేశాధిపతి అయినటువంటి ద్రుపదరాజు కుమార్తె అని చెప్పాడు తప్ప నన్ను మందలించుపుగా మాట్లాడిందన్న విషయాన్ని ఆయన చెప్పలేదు. వెంటనే సైంధవుడు గబగబా ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళాడు. ద్రౌపదీదేవి ఉన్న కుటీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆవిడతో అన్నాడు, వామాక్షి నీకు కుశలమే, నీ మనమెవ్వారియందు నిత్య ప్రేమంబై మెరయు అట్టి సొబగులు నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మదియమదిన్. ఆవిడితో అన్నాడు, ఓ వామాక్షి, అందమైన కన్నులున్నదాన అలా పిలవక్కర్లేదు, సోదరి అని పిలవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరిది అన్నా చెల్లెళ్ల బంధం అవుతుంది. దుస్సల భర్త కదూ, దుస్సల భర్త కాబట్టి అన్నా చెల్లెళ్ళు అవుతారు వాళ్ళు. కాబట్టి ప్రేమ పురస్సరంగా పిలవచ్చు. కానీ వాడి హృదయం అటువంటిది. కాబట్టి ఓ వామాక్షి అని పిలిచి, నీకు కుశలమే, నువ్వు క్షేమంగా ఉన్నావా? నీ మనసు ఎప్పుడూ ఎవరి ఎందుంటుందో అటువంటి నీ భర్తల 5 క్షేమంగా ఉన్నారా? వాళ్ళు సొబగులు అంటే వాళ్ళు చాలా సౌందర్యవంతులు. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నీ మనసు వాళ్ళ ఎందుంటుంది కాబట్టి. వాళ్ళ సౌందర్యం ఏమిటంటేట, ఈవిడ మనసు వాళ్ళ ఎందుంటుంది అంతే. వాళ్ళ ధర్మం కానీ ఆవిడ పాతివ్రత్యం కానీ వాళ్ళ పరాక్రమం కానీ ఆయన దృష్టిలోకి వెళ్ళలేదు. అంటే విషయం ఇటు తిరిగి ఆవిడ సౌందర్యం మీదే నిలబడుతోంది.
నీ మగలేవురకు ఇప్పుడు నెమ్మది ఏమదిన్, నీ భర్తలు 5 ఇప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. అడిగితే ద్రౌపదీదేవి మాట్లాడుతూ అంది, స్థిరమతులైన పార్థులకు సేమమ, నీకు అనామయంబే భూవరా, తగ విందవైతి కురువర్యుల ఇంటికి, అట్లు కావునన్ పరువడిన ఆసనక్రియయు పాద్యము గైకును మాదరంబుతో, సరసకురంగమంసముల జల్పము భోజన కృత్యమిత్తరిన్. ఆవిడ ఎంతో మర్యాదతో మాట్లాడింది. కారణం ఏమిటి? ఇంటికి వచ్చినటువంటి వాళ్ళల్లో అత్యంత గౌరవాన్ని పొందవలసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ఇంటికి వచ్చినప్పుడు గౌరవించవలసిన వాడెవరు అంటే అల్లుడు. ఇంటి అల్లుడు వచ్చినప్పుడు ఎంతో గౌరవిస్తారు. ఇంటి అల్లుడు అన్న మాటకి తన కడుపున పుట్టిన కుమార్తె భర్తయే అయ్యుండక్కర్లేదు, తన చెల్లెలి భర్త కూడా తన ఇంటికి అల్లుడే. ఎందుకంటే నాన్నగారికి కూతురు కదూ, కాబట్టి తన ఇంటి ఆడబడుచు యొక్క భర్త కాబట్టి నాన్నగారు ఇంటికి పెద్దవారు కనుక ఇంటి అల్లుడైన, కాబట్టి బావగారిని కూడా అంత గౌరవించవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడ ఎంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిందంటే, స్థిరమతులైన పార్థులకు సేమమా. ఆవిడ మొట్టమొదటి మాట ఏమని ప్రయోగించిందంటే, ఆ పాండుపుత్రులైనటువంటి పాండవులందరూ క్షేమం, వాళ్ళు స్థిరమతులు. అంటే వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది, ఎప్పుడూ ఒకదాని ఎందే నిలబడి ఉంటుంది. దేని ఎందు? నువ్వనుకున్నట్టు నా ఎందో, నా మనసు వాళ్ళ ఎందో కాదు. తప్పు నువ్వు అనుకున్నది ధర్మమునందు ఎప్పుడూ నిలబడినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి స్థిరమతులైన పార్థులకు సేమమా, ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు క్షేమం, వాళ్ళకి ఇల్లాలినైనందుకు నేను క్షేమం. మా క్షేమం జోలికొస్తే నీకు క్షేమం కాదు. పరోక్షంగా ఆవిడ మొట్టమొదటి పద్యంలోనే మొట్టమొదటి మాటలోనే చెప్పుతూ క్షేమం అడిగాడు కాబట్టి క్షేమం చెప్తాడు. ఇంటికి అల్లుడు కనుక తన భర్తలు వస్తే అదేమిటి, బావగారు వస్తే నువ్వు అలాగా మా వాళ్ళు వచ్చే వరకు బయట నించోండి, మా ఆయన వచ్చే వరకు అనకూడదు కదా, నీకు అన్నగారి వరుస కదా, పరమప్రీతితో లోపలికి పిలిచి కూర్చోపెట్టాలి కదా, ధర్మం తప్పవే అని అడుగుతారు. ఇంటి అల్లుడిని వాళ్ళు గౌరవించడం అంటే ఇంటి ఇల్లాలు కూడా గౌరవించాలి, అన్నగారు కాబట్టి ఆవిడ ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడిందంటే, నీకు అనామయం బే భూవరా, నీకు అనారోగ్యం లేకుండా ఉందా అంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడుగుతారు ఎవరైనా. ఆవిడ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అని అడగలేదు, నీకు అనారోగ్యం లేదు కదా అంది. అనారోగ్యం లేదు కదా అని ఎందుకంటే కనపడుతోంది మానసికమైన అనారోగ్యం. కాబట్టి నీకు అనారోగ్యం లేదు కదా. ఏమి మాటలండి మహాతల్లివి. ద్రౌపదీదేవి పడినన్ని కష్టాలు మహాభారతంలో ఎవరు ఉండరు. ఇంకా నేను అలా అనకూడదు కానీ శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు చెరపట్టాడు, కానీ ద్రౌపదీదేవిని కీచకుడు, సైంధవుడు, దుర్యోధనుడు, కర్ణుడు మాటల చేత ఆ తల్లిని ఇబ్బంది పెట్టని వాళ్ళు ఎవరున్నారు? ఎన్ని బాధలు పడిందో, ఎన్ని కష్టాలు పడిందో. యాజ్ఞసేని అయినందుకు ప్రతివాడికన్నూ ఆమె సౌందర్యం మీదే. కాబట్టి నీకు అనామయం బే భూవరా, తగ విందవైతి కురువర్యుల ఇంటికి. చాలా సంతోషమయ్యా, నువ్వు కురువంశంలో పుట్టినటువంటి మహాకీర్తివంతులైన పాండవుల ఇంటికి అతిథివి. ఎందుకని అంటే ఈ ఇంటి అల్లుడివి కాబట్టి నువ్వు అతిథివి వచ్చావు, చాలా సంతోషం. అట్లు కావునన్ పరువడి ఆసనక్రియయు, ఆ కారణం చేత నీకు కొన్ని ఉపచారములు జరగాలి, ఈ ఇంట కొన్ని మర్యాదలు జరగాలి. ఏమిటది? ఆసనక్రియ. ఆసనక్రియ అంటే కూర్చోమని. ఇంట్లో అల్లుడు అనేటటువంటి వాడు కూర్చోడానికి ఒక సౌకర్యంగా కూర్చోబెట్టాలి. అంతేకాని ఇంటికి ఎంతమంది వచ్చినా సరే అల్లుడు గారిని లేచి మీరు వెళ్ళిపోండి అన్నమో, లేకపోతే అల్లుడి పక్కన 10 మందిని కూర్చోబెట్టి ఇరుగ్గా కూర్చోబెట్టడమో చేయకూడదు. ఒక మర్యాద అది. ఒక మర్యాద ఏమిటి అంటే ఆసనక్రియ, చక్కగా కూర్చోవడానికి వీలైనటువంటి ఆసనాన్ని కల్పించాలి ఆయనకి. కాబట్టి నీకు ఆసనక్రియ జరగాలి. ఆమె ఎంత గొప్ప ఇల్లాలండి మహాతల్లి, ఎటువంటి ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు చక్కగా అలా కూర్చో. పాద్యము గైకొను మాదరంబుతో, పరమ ప్రేమతో అదిగో ఆ పాద్యాన్ని స్వీకరించు. అతిథి మర్యాద అంటే కాళ్ళు కడుక్కో. కాళ్ళు కడుక్కొని, కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అంటే లోపలికి రావడానికి అనుమతినివ్వడం.
లోపలికి రావచ్చు. మిత్రుడైతే రాకూడదు. మిత్రుడు ఎందుకు రాకూడదు అంటే, ఏమ్మా వాడున్నాడా అని అడిగారు అనుకోండి, లేరండి ఎక్కడికో వెళ్ళారు, 1 గంటలో వచ్చేస్తారు కూర్చోండి అందనుకోండి ఆవిడ, మిత్రధర్మం ఏమిటో తెలుసా? వెళ్ళకూడదు ఇంట్లోకి. వాడు వచ్చాక వస్తానమ్మా, ఒక్కసారి ఇలా రా తల్లి అని, అమ్మా నేను ఈ పని మీద వచ్చాను, వాడు వస్తే కొంచెం చెప్పు, మళ్ళీ నేను రాగలను రాలేను, ఒకసారి ఫోన్ చేయమను, నేను ఆ పనిలో ఉంటాను తల్లి, ఇప్పుడు వద్దులే తర్వాత వస్తానులే అమ్మా అని చెప్పి వెళ్ళిపోవాలి. గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. ఎవరిని లోపలికి పిలవచ్చో లోపలికి రమ్మని చెప్పడానికి అర్హత ఏంటంటే ఉపచారం చేస్తారు. ఏమిటా ఉపచారం అంటే, కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కున్నారు అంటే లోపలికి రమ్మని అర్థం. కాళ్ళు కడుక్కున్న తర్వాత బయట నించో పెడితే గృహస్థు ధర్మం పోయినట్టు. కాళ్ళు కడుక్కున్నాడంటే లోపలికి రమ్మని, పాద్యక్రియను ఆచరించారు అంటే లోపలికి వచ్చి కూర్చోండి అని అర్థం దానికి. అది ఆవిడ ధర్మం. నువ్వు బయట నిలబడి మాట్లాడవలసిన వాడివి కావు, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడాలి. ఎందుకో తెలుసా? ఇంటల్లుడివి, నీకు గౌరవం జరగాలి. 2, నేను నిన్ను బయట నించోపెట్టి మాట్లాడడానికి నువ్వు నాకు అన్నగారి వరసవాడి. అన్నగారు ఉండడం క్షేమం కాబట్టి, అన్నగారు ఉంటే వచ్చిన ఇబ్బంది ఏముంది? నాకు ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి నువ్వు అన్నగారివి కనుక పాద్యక్రియని స్వీకరించు. ఏమో అన్నవరసవాడైనా ఇతర పురుషులైతే నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు రమ్మంటానో రమ్మన్నో. నువ్వెందుకు అధికారం పొందావో తెలుసా అతిథిగా లోపలికి రావడానికి? స్థిరమతులైన పాండవులకు నువ్వు ఇంటి అల్లుడి వరసవుతావు, బావగారి అవుతావు, అందుకని గౌరవం చెయ్యాలి. కాబట్టి పాద్యక్రియ స్వీకరించు. పాద్యము గైకొను ఆదరంబుతో సరస కురంగ మాంసముల జల్పము భోజన కృత్యమిత్తరిన్. నువ్వు చాలా చక్కనైనటువంటి లేడి పిల్లల్ని చంపి తీసుకొచ్చారు పాండవులు. వాటిని నేను పచనం చేసి వండి ఉంచాను. భోజనానికి కూర్చుంటే కూర్చో, భోజనం వడ్డిస్తాను, ఆ లేడి మాంసంతో కూడినటువంటి భోజనాన్ని స్వీకరించు. ఎందుకని? ఇంటి అల్లుడు అన్న తర్వాత వచ్చాక మర్యాద ఉంటుంది, భోజనం పెట్టాలి. కాబట్టి ఆ తల్లి భోజనం పెడతాను కూర్చోమని అంటే, ఆమె ఒక చెల్లెలిగా భావన చేస్తోంది, చెల్లెలిగా నిలబడింది, తన ధర్మమునకు తాను కట్టుబడి. నేను మీతో రోజూ తల కొట్టుకుని మాట్లాడుతున్నా, ఎవరు ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు పాడయ్యే అవకాశము ఉండదు. కాబట్టి ఆమె గృహిణీ ధర్మాన్ని నిర్వర్తించింది. పాండవులు లేరు కనుక, ఇంటికి అల్లుడు వచ్చాడు కనుక ఆమె చెయ్యవలసినటువంటి పరిచర్య ఆమె చేసింది. చేసి వచ్చి కూర్చో అంటే, నా భర్తలు వేటకి వెళ్ళారు, వచ్చే వేళ అయింది అంది. ఆ మాట ఆవిడ కలపడానికి కారణం ఏంటంటే, అతని మనస్సులో ఉన్న భావన సక్రమంగా లేదని పసిగట్టింది. ఇప్పుడు ఈవిడ చెప్పిన మాటల్ని బట్టి అతను సిగ్గుపడాలి, అతను మనసు మార్చుకోవాలి. అలా అర్థం చేసుకోగలిగిన వాడైతే అతనికి ఏ పాపము అంటకుండా ఉండడానికి అతనికి ఒక అవకాశం ఉంది. ఏమిటి అవకాశం అంటే పశ్చాత్తాపం. చెల్లెమ్మ అని వెంటనే పిలిచి, ఎంత సంతోషం అమ్మా, అన్నం పెడతానన్నావు, చాలా సంతోషం అమ్మా, కానీ నేను వివాహానికి బయలుదేరుతున్నాను, ఫోన్లే మార్గమధ్యంలో చెల్లెలివి కనపడ్డావు అమ్మా, నీ శుభాకాంక్షలు తెలియచేయి, నేను బయలుదేరుతున్నానమ్మా అని బయలుదేరచ్చు. అలా మారే లక్షణం అసలు లేదనమాట. అది ప్రమాదకరం. ఇప్పుడు ఇక్కడే మీకు ఏం తెలిసిపోతోందంటే, సైంధవుడికి ఒకళ్ళు చెప్పినటువంటి మాట వినే లక్షణం లేదు. తను అనుకున్నది తాను సాధించడానికి ప్రతీకారం వైపుకే వెడుతూ ఉంటాడు, అది అతని లక్షణం. కాబట్టి అది అత్యంత ప్రమాదకరం. అది ఏం ఉపయోగపడుతుంది అంటే ఏమీ చెప్పలేం, కానీ చిట్ట చివరికి యుగ యుగాలకి కావలసినంత దుష్కీర్తిని ఆర్జించుకుంటారు. ఆ దుష్కీర్తే మిగిలిపోయింది సైంధవుడికి. సైంధవుల్లో అడ్డుపడ్డాడు రా అన్న మాట వచ్చింది. అది చివరికి ఎందుకు వచ్చిందో మీకు చూపిస్తాను. కాబట్టి ఆయన అన్నాడు, అనవుడు సైంధవుండనియే అంబుజలోచన నీవు మాకు చేయు అతిథ పూజలన్నీయు ఒక్కటనైన కొరంతలేక వచ్చియున్నవి మన్మధాస్త్రముల చిక్కున గారియ వందెడెందము ఇంకనను కృతార్థము చేయుతగన్ రథమెక్కుము లెమ్ము నిమ్మితో. నువ్వు నాకు చెయ్యవలసినటువంటి అతిథి మర్యాదలన్నీ చేసేసినట్లే. ఆమె చెల్లెలుగా చేస్తోంది ఉపచారం. ఈయన నువ్వు నాకు చెయ్యవలసిన ఉపచారములు ఏ ఉన్నాయో అవన్నీ చేశావు, కానీ నా మనస్సు మీద మన్మథ బాణాలు పడ్డాయి. ఆ మన్మథ బాణముల యొక్క తాపమును తీర్చడానికి కావలసిన ఉపచారం చేయడానికి రథం ఎక్కువ వెడదాం. ఆమె తెల్లబోయింది. పైగా
ధరణీరాజ్యము గోలిపోయి ఘనకాంతార స్థలీవాసులై సరివారెల్లను నవ్వ కుత్సిత దశా సంప్రాప్తిమయ్యున్న ముష్కరులన్ పార్థుల కొల్చినన్ కలది సౌఖ్యంబు ఎంతయున్ బేలవై అరవిందానన శ్రీవిహీనుల గరం వర్ధింతురే కామినుల్. ఇలాంటి స్వభావం ఉన్నటువంటి ప్రతివాడు మాట్లాడేటటువంటి మాట రావణుడు ఏం మాట్లాడతాడో అదే సైంధవుడు మాట్లాడాడు. ఆయన అన్నాడు, రాజ్యమంతా కోల్పోయినటువంటి వాళ్ళు, ఎక్కడో భయంకరమైనటువంటి అరణ్యంలో ఉంటున్నటువంటి వాళ్ళు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న బంధువులందరూ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు, బంధువులు వదిలేశారా వాళ్ళని? వాళ్ళు సత్యానికి కట్టుబడి ఉండిపోయారు. వాళ్లే తెలుసుకుంటే ధరణీ మండలాన్ని నిమిషాల మీద శాసించగలరు. అటువంటి వాళ్ళు కుచ్చిత దశా సంప్రాప్తిమయ్యున్న చాలా కష్టాలలో పడి జీవిస్తున్నటువంటి వాళ్ళు ముష్కరులు, ఎందుకు చేతకాని వాళ్ళు. అటువంటి ఈ పృథా సంతానమైనటువంటి పాండవుల్ని, మాద్రి సంతానమైన వాళ్ళని నువ్వు భర్తలుగా స్వీకరించి ఏం సుఖపడతావు? సుఖపడాలనుకుంటే తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదానా ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళ చెంత చేరాలి. కాబట్టి నువ్వు అపారమైనటువంటి సంపద కలిగిన వాడిని నేను కాబట్టి వచ్చి నా సరసన చేరు అన్నాడు. అంటే అని నువ్వు ఇలా మాట్లాడచ్చా? ఇది చాలా అన్యాయం కదా, అసలు ఇటువంటి మాటలు నీ నోటి వెంట రావచ్చా అని అడిగింది ఆవిడ. వనజాక్షి రాజధర్మము వినవే, ఎన్నడును మనుజ విభులకు ప్రమదాజనుల ఎడవ వాని వెదకం చనదు వలసినట్ల వేట్క సలుపగ చెల్లును. ఓ ద్రౌపది, నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నాకు చెల్లెలనవుతానంటున్నావు, నేను నీకు అన్నయ్యనవుతానంటున్నావు. ఇలా బంధుత్వాలు కలవడం, ఎక్కడో వాళ్ళ చెల్లెల్ని నాకు ఇచ్చి వివాహం చేశారు, అందుకని నువ్వు నాకు చెల్లెలు అవుతావు, నేను నీకు అన్నయ్యనవుతాను. ఈ దేహ బంధుత్వాలన్నీ ఎవరి విషయంలో చెప్పాలో తెలుసా? సామాన్యుల విషయంలో అయితే తప్ప మహారాజుల విషయంలో అన్వయం కావు. ఇది ప్రమాదకరమైన మాట లోకంలో ఏదంటే ధర్మాన్ని మార్చి మాట్లాడటం. ధర్మాన్ని ధర్మంగా చెప్పకపోతే పీడాపోయేది, కానీ ధర్మాన్ని తన యొక్క కోరికకి అనుగుణంగా మార్చేసి ఎన్నడూ మాట్లాడకూడదు. నేను అలా మాట్లాడకూడదని చెప్పాలి. ధర్మం ఎంతో అంతే, మీరు తప్పే చేస్తున్నానని చెప్పండి తప్ప మీరు ఒప్పు చేస్తున్నారని సమర్థించడం నా వల్ల కాదు. ధర్మము తప్పితే ధర్మము తప్పినట్టే, ధర్మము ధర్మమే, అధర్మము అధర్మమే అన్న పూనికతో ఉండాలి తప్ప తనకి ఎప్పుడెప్పుడు ఏ అవకాశం కల్పింపబడాలని కోరుకుంటున్నాడో దానికి అనుగుణంగా ధర్మాన్ని మార్చి మాట్లాడడం సాధారణంగా ఇటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ అందరి యందు కనపడుతుంది. కాబట్టి సామాన్యులకు అన్వయమైనటువంటి ధర్మాలు రాజులకు ఎందుకు అన్వయం అవుతాయి? రాజుల విషయంలో ఇటువంటి అనుబంధాలు ఉండవు. కాబట్టి రాజులు తమకి ఇష్టమైనటువంటి వస్తువు కనపడ్డప్పుడు దాన్ని అనుభవించవచ్చు, కాబట్టి దోషం ఏం లేదన్నాడు. ఇదే మాట అతని భార్యకు కూడా అన్వయం అవుతుందా? అంగీకరించలేడు. అదే రామాయణంలో రావణాసురుడికి పట్టుకున్న జాడ్యం. మీరు ఎక్కడ ఏ కావ్యం చదవండి, ఏ పురాణం చదవండి, సమకాలీన సమాజాన్ని మీరు పరిశీలించండి. తప్పు చెయ్యాలనుకున్నటువంటి ప్రతివాడు ధర్మాన్ని పక్కన పెట్టే మాట్లాడతాడు తప్ప ధర్మాన్ని మాట్లాడితే తన కార్యం ఎందుకు జరుగుతుంది? మీ అమ్మగారు నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం చేసుకోవడమే ఉత్తమం. కాబట్టి మీ అమ్మగారు నాన్నగారు మీ ఇంటి అల్లుడిగా నేను అంగీకరింపబడతానో లేదో కనుక్కో. వాళ్ళకి అంగీకారమైతే నీ మెడలో తాళి కడతాను, వాళ్ళకి అంగీకారం కాకపోతే మనకు అటువంటి ఉద్దేశ్యం ఉండకూడదు అంటాడా? ఎందుకంటాడు? అలా అనడు. అదేమిటి, ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంకా నీకెవరు భర్తగా ఉండాలో కూడా మీ తల్లిదండ్రి నిర్ణయిస్తారా? ఇక ఈ వయస్సులో నిర్ణయించుకోవడం నీ అధికారం, నీ స్వేచ్ఛ, కాదనడానికి వాళ్ళెవరు అంటాడు. అంటే తన కార్యము నెరవేరడం కోసం కన్న తల్లిదండ్రుల పెద్దరికాన్ని కూడా ఫణంగా పెట్టి మాట్లాడతాడు. అది తెలుసుకోవలసినటువంటి విచక్షణ జ్ఞానం అవతల వారికి ఉండాలి. ఆ జ్ఞానం లేదనుకోండి ఖచ్చితంగా వెళ్ళి ఏదో ఓ చిన్న వడమొక్క కోసం ఆశపడి ఎలక బోన్లో పడ్డట్టు పడతాడు. అందుకే కేవలం కాలేజీకి వెళ్ళడం, కేవలం చదువుకోవడానికి వెళ్ళడం కాదు, వెనక విచక్షణ జ్ఞానం కూడా వయసుతో పాటు పెరగడం అవసరం.
అది యువతి కావచ్చు, యువకుడు కావచ్చు. పక్కన సంస్కారం లేని చదువు సమాజానికి, కన్న తల్లిదండ్రులకి కూడా ప్రమాదకారియే. కాబట్టి ఆయన అన్నాడు ఇంకొక మాట, వినుమదియుగాక జగమున వనితారత్నంబులెల్లవారికి భోగంబున ఎడ సాధారణము, ఒకని ధనమని గరుసు గలదే కరినిభగమన. అసలు నీకొక విషయం చెప్పనా, డబ్బు ఉంటుంది, డబ్బు అనేటటువంటిది వాడిదే అని లోకంలో ఏముండదు. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి, నాకు 1,000 రూపాయలు కావాల్సి వచ్చాయి. అయ్యా నాకు 1,000 రూపాయలు కావాలి, కొద్దిగా ఇద్దరు అన్నాను. వాళ్ళ జేబులోంచి తీసా 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిది? నాదే. నా ఇష్టం వచ్చినట్టు నేను ఆ 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాను. నేను ఒక వస్తువుని కొనుక్కున్న తర్వాత ఆ 1,000 రూపాయలు ఇంకోళ్ళకి వెళ్ళాయి. ఇప్పుడు ఆ 1,000 రూపాయలు వాడేం చేస్తాడు? నావే అంటాడు. కాగితాలు అవే, ఎంతమందికి నావే అయ్యాయి. అలాగే అందమైన కాంతలు ఈ లోకంలో ఎవరో ఒకరికే చెందిన వారు కారు. అది ధర్మం అన్నాడు. అది నిజమా? అసలు ఇంతకన్నా అన్యాయమైనటువంటి అధర్మం లోకంలో ఇంకోటి ఉంటుందా? అది శాస్త్రం అని చెప్పాడు. అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆడదాన్ని పాడు చేయడానికి ఆడదాని యందు మరులు కొన్న పురుషుడు ఎంత అధర్మాన్ని చెప్పడానికైనా సిద్ధపడతాడు. ఆ రాక్షసత్వం మనసులోకి ప్రవేశిస్తే దాని నుండి తట్టుకు నిలబడగలిగినటువంటి వివేకం ఆడదాని యందు ఉండాలి. నాకు ఒళ్ళు మండి ఒక మాట అంటే మీరేమనుకోకండి, కాస్త స్ట్రీట్ లైట్ లేని ప్రతి చెట్టు కింద ఇంజనీరింగ్ చదువుకుంటున్న ఆడపిల్ల నిలబడితే ఆడపిల్లదా తప్పు మగపిల్లాడిదా? నీకుండక్కర్లా విచక్షణ? వాడు వచ్చి మాట్లాడితే మాత్రం మధురంగా మాట్లాడితే నువ్వు చీకట్లో నిలబడి మాట్లాడతావా? కన్న తల్లిదండ్రులు ఏమైపోయారు, తోడబుట్టిన అన్నదమ్ములు ఏమయ్యారు, నీ ఇంటి గౌరవం ఏమైపోతుంది, కాలిపోదు? నీకుండక్కర్లా విచక్షణ? ఏమైనా అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి కేకలా? ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి ఉండవలసిన అవసరం లేదు? రామాయణం, భారతం, భాగవతం ఏమో పాఠ్యాంశాలుగా పనికిరావా? ఎందుకు పనికిరావంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యమా? అందుకని మంచి మాటలు పాఠ్యాంశాల్లో చెప్పరా? వివేకం పిల్లలకి కలగదా? టీవీల్లోనూ సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ కనిపించేవన్నీ ఉద్రేకం కల్పించేవా? పిల్లల్ని బాగుపడమంటే ఎక్కడి నుంచి బాగుపడతారు? ఇటువంటి వ్యవస్థ కల్పించిన పెద్దలది కాదా తప్పు? ముందు పెద్దల్ని ఉరి తీసేయవలసిన అవసరం లేదు? ఈ వ్యవస్థని నియంత్రించవలసిన అవసరం లేదా? ఏవో అయిపోయిన తర్వాత పేపర్లలో రావడం, అప్పుడు వీధులకు ఎక్కి ఊరేగింపులు జరపడం ఎంతవరకు సమంజసం? అంత ఎవరికి వాళ్ళు పరిశీలనం చేసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి మాటలు మాట్లాడినటువంటి శిశుపాలుణ్ణి కాదని ద్రౌపదీదేవి ఎందుకు నిలబడగలిగింది? బాహ్యంలో చూస్తే నిజమే, ఆవిడికి కష్టపడవలసిన అవసరమే ఉంది. ఒక్క మాట కాదంటే ఆమె ఏ తప్పైనా చెయ్యొచ్చు, కానీ అలా కాదని నిలబడింది కాబట్టే యుగాలు మారిపోయినా సీతమ్మ తల్లికి పూజింది, యుగాలు మారిపోయినా ద్రౌపదీదేవి గురించి చెప్పుకోవడానికి మనం ముందుకు వచ్చాం. కాబట్టి ఆడపిల్లకి కేవలం చదువు కాదు, దానితో పాటు వివేకం కూడా చాలా అవసరం, ధర్మాధర్మ పరిజ్ఞానం అవసరం. ప్రతి చీడ పురుగు వైపు ఆకర్షింపబడకుండా నియంత్రించుకోగలిగినటువంటి లక్ష్యం అవసరం. 1-2.5 గంటల సేపు వాళ్ళకి కావలసిన పాటలు, కథ, మాటలతోటి కోట్లు సంపాదించుకోవడానికి ఎంత నీచమైందైనా చూపించి ధర్మంగా చెప్పే సినిమాలు వస్తాయి. మాటలు రాసేవాడికే ఉంది, డబ్బులు కావాలి కాబట్టి ఏమైనా రాస్తాడు మాటల కింద. నటించేవాడికే ఉంది, కోట్లు కావాలి కాబట్టి ఏమైనా నటిస్తాడు వాడు. ఎంత తుచ్చమైన మాటలైనా నటిస్తాడు. మీ అమ్మా నాన్న ఎందుకని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని ఏమైనా చూపిస్తాడు. అది 2.5 గంటలు. వాళ్ళ నిజ జీవితాల్లో కోటీశ్వరులు. నీ జీవితం అలా కాదు, బజార్న పడితే తెల్లారిపోతుంది. కాబట్టి అది తెలుసుకోవలసింది నువ్వు. నీకు కావాలా వివేకం? అందుకని భారతం ఎందుకు చెప్పుకోవాలి, భారతం ఎందుకు వినాలి అంటే ఆ వివేకం లోపల పుట్టడం కోసం చదువుకోవాలి, దానికోసం వినాలి. కాబట్టి ఆయన అన్నాడు, ఆడది ఎప్పుడూ ఒక్కరి సొత్తు కాదు, అందమైనటువంటి ఆడది ఎప్పుడూ అందరికీ సొత్తే. కాబట్టి నువ్వు అలా మాట్లాడకూడదు. కేవలం పాండవుల ఇల్లాలి అంటావేంటి? కాబట్టి మన మధ్య అనుబంధము చెల్లదు, నువ్వు అటువంటి మాట అనడానికి చెల్లదు. నిన్ను అనుభవిస్తే నాకు దోషం రాదు అన్నది ఆయన తీర్పు. కామాతురాణం నభయం నలజ్జ. కామాతురత పొందినటువంటి వాడికి భయము, లజ్జ ఉండవు. కాబట్టి ఇప్పుడు ఆమెని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చేష్టితమని. కానీ ఆయన మాత్రం ఆమె యొక్క కొంగు పట్టుకున్నాడు లేచి. వెంటనే ఆ తల్లికి ఎక్కడి నుంచి వచ్చిందో బలం. మహాపతివ్రతలైనటువంటి వాళ్ళని ధర్మమే రక్షిస్తుందనుకోవాలి. ఒకనాడు విరాట పర్వంలో కీచకుడి దగ్గరికి ఎడుతుంటే
సూర్యభగవానుడికి నమస్కరించింది. ఆయన ఎవరి కంటికి కనపడకుండా కృత్యని పంపించాడు. ఆ కృత్య ఆవహించింది ఆవిడ్ని. అంతటి కీచకుణ్ణి ఒక్క తోపు తోస్తే కింద పడిపోయాడు. ఎవరి పాతివ్రత్యము వాళ్ళకి రక్ష. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ రూపంలో రక్షణకి అవసరమో ఆ రూపంగా ధర్మం మార్పు చెందుతుంది. ధర్మము అన్న మాటకు అర్థం చాలామంది ఏమనుకుంటారంటే మీరు ఏది చేశారో అదిగానే మీకు వస్తుంది అనుకుంటుంటారు. ఆయన నిరతాన్నశీలి అనుకోండి, ఆయన సత్యమును మాట్లాడతాడు, ఆయన ధర్మాన్ని పట్టుకుంటాడు. దాని చేత ఆయనకి కేవలము పుణ్యమే వస్తుంది అనుకోకూడదు. ధర్మము ఎప్పుడు ఆవహించి ఉంటుంది. ఆవహించి ఉన్న కారణం చేత ధర్మము ఈశ్వరుడు రక్షణ కవచంగా మార్చే శక్తి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఇక్కడే ఉంటాడు. నీవార సూకవత్తన్వి పీతాభాస్తనూపమా అని. అందుకే ఈ దేశానికి ధర్మం ధర్మం ధర్మం. ఈ దేశపు పునాదులన్నీ ధర్మం మీదే నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్మాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళు అనుష్ఠిస్తున్న ధర్మమే ఈశ్వరుడి చేత అప్పటికి వాళ్ళకి రక్షణకి ఏది కావాలో దానిగా మారిపోతుంది. ద్రౌపదీదేవికి అంత శక్తి ఎక్కడది అని మీరు నన్ను అడిగారనుకోండి, నిజంగా సైంధవుణ్ణి తోసి కింద పడేసేంత శక్తి ద్రౌపదీదేవికి ఉంది అని నేను చెప్పడం చాలా కష్టం. కానీ అలా ఆవిడ తోసేయగలిగినంత శక్తిని పొందగలుగుతోంది అంటే ఆమె ధర్మం. ఆ ధర్మం ఆమె మాటల యందు వ్యక్తం అవడం మొదలైంది. ఆమె మనసులో సైంధవుడి మాటలకి లొంగలేదు అనడానికి ఆమె పరమ ధార్మికురాలు, పరమపతివ్రత. వీడు పాండవులు ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నారు, రాజ్యభ్రష్టుడు అంటున్నాడు. కానీ వాళ్ళ యందు ఆమెకి ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తి ఉందో ఆమె మాటల చేత ప్రకటితమవుతుంది. అంటే ఆమె ధర్మమునందు నిలబడి ఉన్నదని గుర్తు. ఇప్పుడు ఈ ధర్మము శిశుపాలుణ్ణి ఎలా తోసేసే శక్తిగా మారుతుందో మీరు ఎదర చూద్దరు కానీ. కాబట్టి ఆ తల్లి అంది, పాండవులంటే ఏమనుకుంటున్నావు? పాండవుల యొక్క అపార పరాక్రమం ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఆ 5గురే వస్తే నువ్వు ఇలా మాట్లాడడం కుదరదు. వాళ్ళ బాణ పరంపరల ముందు, వాళ్ళ యొక్క పరాక్రమం ముందు ఎవరైనా సరే కూలిపోవలసింది. హిమవత్పాద వనాంతకేలిరతిమై నేపారి కోపారుణ క్రమ నేత్రంచలమై ప్రభూతమతరేఖంబైన గంధద్విపేంద్రముడాయంజని సిళ్ళు సూపుట సుమీ ధర్మాత్ము నచ్చుగ్ర విక్రము కౌంతేయవరిష్ఠు నీవు దొడరంగా చూచుటూహింపగన్. నువ్వు ఏమో అనుకుంటున్నావు, పాండవులంటే చేతకాని వాళ్ళు అనుకుంటున్నావు. ధర్మరాజు గారంటే ధర్మం పట్టుకున్నాడు కదా, చేతకానివాడు మిన్నకుంటాడు అనుకుంటున్నావేమో. ధర్మం తప్పిన వాళ్ళని నిగ్రహించడంలో ధర్మజుడు ఎటువంటి వాడో తెలుసా? ఒక బ్రహ్మాండమైనటువంటి అరణ్యంలో, ఆ హిమవత్ పర్వతం మీద పెరిగినటువంటి అరణ్యంలో అపారమైన కోపంతో ఉన్నటువంటి ఒక మదగజం తీగల్ని కొమ్మల్ని విరిచి కళ్ళు ఎర్రబడి తిరుగుతుంటే అందులో మదజలధారలు కారుతున్న ఏనుగుని నిగ్రహించలేరు. అటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి మావటి ఇలా అంకుశం చూపించి నిలబడగలడా అని అడిగింది ఆవిడ. మదగజం మదజలధారలు కారుతున్నటువంటి ఏనుగు అంత దూరంలో ఉంటే మనం ఇక్కడ నించోవడం కుదరదు. ఎందుకంటే ఒకవేళ మనం అక్కడి నుంచి చూసినా దానికి కోపమే. అది తింటున్న చెరుకు కర్ర తొండం పెట్టి విసిరితే అది కాని తగిలిందా, ఎక్కడ తగిలిందో అక్కడ ఎముక విరిగిపోతుంది. అలా విసురుతుంది. అంత కోపం. అప్పుడు దాని దగ్గరికి మావటి కూడా వెళ్ళడు. దూరంగా కట్టేస్తారు, తీసుకెళ్ళి కట్టేసి ఎవరు వెళ్ళకండని కంచె వేసేస్తారు. అంత దూరంలో ఉంచుతారు ఏనుగుని. మావటికి వశం అవుతుంది ఏనుగు. మావటికి వశమై ఉండేటటువంటి ఏనుగు అంకుశం ఇలా పెడితే కాలు ఎత్తి దాన్ని దాటించని ఏనుగు రౌద్రాకారాన్ని పొంది కన్నులు ఎర్రబడి తిరుగుతుంటే మావటి వెళ్ళి ఇలా అంకుశం చూపిస్తే తొండంతో వాణ్ణి చుట్టి కింద పడేసి కాలుతో తొక్కి నెత్తురు నవరంధ్రాల్లోంచి చిమ్మెట్టు చేస్తుంది. మావటి అని కూడా ఉపేక్షించదు. అటువంటి వాడు ధర్మరాజు. ధర్మాత్ముడు కదా అని చేతకాని వాడు అనుకుంటున్నావేమో. నీ ఇష్టం వచ్చిన ధర్మం చెప్పచ్చు అనుకుంటున్నావేమో. ధర్మం తప్పిన వాడివి, ధర్మాన్ని మార్చి మాట్లాడుతున్న వాడివని తెలిస్తే అలా చంపుతాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. అది ద్రౌపదీదేవి అంటే, అది ఆవిడ పాతివ్రత్యం అంటే అని. ఇక భీముడు ఎటువంటి వాడో తెలుసా? శాతనఖగ్రఖండితల సన్మద కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసర వ్రాతము వేట్క సూచికొని వారక చేరుట కాదే
క్రోధ నిర్ఘాత మహోగ్ర భీము చనకంతలబోయుట నీకు నిమ్మీన్. భీమసేనుడు అంటే ఎటువంటి వాడంటే కేవలం బాగా మదించినటువంటి ఏనుగుల యొక్క కుంభస్థలాల మీదకి ఉరికి దాని మీద కూర్చుని తన వాడి అయినటువంటి పంజాతో దెబ్బ కొట్టి ఆ ఏనుగుని ఈడ్చుకుని గుహ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కుంభస్థలంలో ఉండేటటువంటి మాంసపు ముద్దని పైకి తీసుకెళ్లి గుహలో కూర్చుని తినడం అలవాటైనటువంటి ఒక సింహము యొక్క కొండలో ఉన్న గుహలో ఆ ఏనుగు కుంభస్థలంలో ఉన్న ముత్యాలన్నీ పడి ఉంటే ముత్యాల మధ్యలో సింహం ఎలా కూర్చుంటుందో అలా అధార్మికులైనటువంటి వారి వక్షస్థలాలు బద్దలగొట్టి తన గదతో నిత్తురు మాంసమును పైకి తీస్తాడు ఆ భీమసేనుడంటే. అటువంటి ఉగ్రమూర్తి. ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే తన ఇనప గదని తిప్పి గుండెల మీద అలా మోదుతాడేమనుకుంటున్నావు. అటువంటి భీమసేనుడు నా భర్త, ఉగ్రమూర్తి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నావో ఆలములోన వీక సమరాసుర కోటికినైన దుర్జయుల్ వాలిన వీరుల విభులు వారికి నిగ్గొనరించిపోయి పాతాళము సొచ్చి డాగినను తప్పదు మృత్యువు నీకు అక్కటా కాలము నిండే నీ వశము కాదు విధాతృని చేది త్రోవగన్. ఆ పాండవులనేటటువంటి వాళ్లే వచ్చి యుద్ధరంగంలో నిలబడి వాళ్ళ యొక్క కోదండాలకున్నటువంటి వింటినారిని ఒక్కసారి సంధించి ఆ ధనస్సుని వంచి బాణ పరంపరలు విడిచిపెట్టి ఆయుధ ప్రయోగాన్ని మొదలు పెడితే ఎదురుగుండా నిలబడినటువంటి వారి సంఖ్యతో సంబంధం ఉండదు, మడిసిపోవలసింది. నాకొక్క విషయం అర్థమైంది. బ్రహ్మగారి రాత చెరపడం ఎవరి శక్యం రా, నీకు చాచే కాలం దాపురించి. అందుకే నీకు ఇటువంటి బుద్ధి పుట్టింది. పాండవుల పట్ల అధర్మం చెయ్యబోతున్నావు, నా పట్ల చెయ్యబోయే అధర్మం పాండవుల పట్లే. నన్ను రక్షించడం వాళ్ళ కర్తవ్యం. ఏమి ఇంతటి మహాపతివ్రత అయితే సైంధవుణ్ణి ఎందుకు కాల్చదు? మహాపతివ్రత కనుకనే కాల్చదు. ఆవిడే తలుచుకుంటే ఒక్క చూపు చాలు, ఎర్రబడిన చూపుతో కాల్చేస్తుంది సైంధవుణ్ణి. కానీ ఆమె ఎక్కడలా చూస్తుందో అని భయపడిపోయే ధృతరాష్ట్రుడు వరాలిచ్చాడు సభాపర్వంలో. ఆమె మహాపతివ్రత, ఆమె కోపంతో కూడిన చూపు చాలు కాల్చేయడానికి. ఈ దేశంలో పతివ్రతాధర్మం ఎంత గొప్పదో మీరు ఆ కాశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ధర్మవ్యాధుని యొక్క వృత్తాంతంలో బ్రాహ్మణి విశేషంలో విన్నారు. కాబట్టి పతివ్రతాధర్మంలో ఉంది కాబట్టి ఆమె తన పతుల చేత రక్షింపబడాలి, అది ధర్మం. తన పతుల చేత తాను రక్షింపబడాలి తప్ప తనని తాను రక్షించుకోకూడదు. అందుకుని ఊరుకున్నాను. ఆ పాండవులే వస్తే ముక్క ముక్కలైపోతావు, ఏమనుకుంటున్నావు అంటూ తేలును కర్కటియును తెగు కాలమునకు చూలు దాల్చుగతి పార్థుల ఇల్లాలినైన నా దశ దుశ్శీలుడవైతిది వినాశ చిహ్నము కాదే. లోకంలో రెండింటికి చచ్చే కాలం వచ్చేస్తే అవి గర్భం ధరిస్తాయి. ఒకటి తేలు, రెండు ఎండ్రి. ఎండ్రకాయ అంటే మగది, ఎండ్రి అంటే ఆడది, పీత. ఈ రెండిటికి ఒక లక్షణం ఉంటుంది. అవి గర్భంతో ఉంటే చచ్చిపోతాయి. ఎందుకని అంటే వాటి పిల్లలు బయటికి రావడానికి మార్గం ఉండదు, ఆ కడుపుని బదల కొట్టుకుని పైకి వస్తాయి. అందుకని పీత గర్భం ధరిస్తే పీత ప్రసవం అయినప్పుడు పీత చచ్చిపోతుంది, ఆడపీత. ఎండ్రికి పిల్లలు పుడితే ఎండ్రి చచ్చిపోతుంది. అది చచ్చిపోవలసిన కాలం ఆసన్నమైంది అని గుర్తు ఏమిటంటే గర్భం ధరిస్తుంది. అలా నీకు చచ్చిపోయే కాలం ఆసన్నం అయిపోయింది, అందుకే నా జోలికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు పాండవులు ఊరుకుంటారా? ఇలా నువ్వు మాట్లాడిన మాటలు చాలు నిన్ను చంపేయడానికి. నువ్వు ఆ తర్వాత ఏం చేస్తావన్నది వదిలిపెట్టరా, నువ్వేం చేయగలవు? మహానుభావులైనటువంటి పాండవుల ఇల్లాలిని, మహాపతివ్రతని నా జోలికి వచ్చి కాలిపోతావు అంతే. కాబట్టి నీకు వినాశకాలం దాపురించింది, ఇది ధర్మం. ఈ దేశం ఇప్పుడు చెప్పినా ఎవరి ధర్మమునందు వారిని ధైర్యంగా నిలబడమని చెప్పింది. ధర్మమును పాటించడానికి ఇక ఏమీ అక్కర్లేదు. ధర్మాన్ని పాటిస్తే రక్షిస్తుంది కనుక అంతకన్నా ధైర్యంగా పట్టుకోవడానికి లోకంలో ఇంకొకటి లేదు. నువ్వు నీ ధర్మం తప్పిపోతే ప్రమాదం వస్తుంది, కానీ ధర్మమునందు నిలబడితే ప్రమాదం ఎందుకు వస్తుంది? పురుషుడైనా స్త్రీ అయినా తన ధర్మమునందు తానున్నప్పుడు ఏ ప్రమాదమూ రాదు. కాబట్టి నీకు వినాశకాలం అంకురించింది అంది. అంటే సైంధవుడు ద్రౌపదీదేవిని వెంటనే వెళ్ళి ఆమె కొంగు పట్టుకున్నాడు. ఇది ఆమె యొక్క పతివ్రతా లక్షణాన్ని చెప్పారు ఎర్రాప్రగడ గారు. ఆమెకి భర్తల పట్ల ఎంత పూనిక ఉన్నదో, ఆమె భర్తల చేతనే రక్షింపబడాలని కోరుకునే తల్లి. ఇప్పుడు ఆమె కొంగు పట్టుకున్నాడు.
పాప వినిశ్చయుండు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్ కోపముతో నుదల్చికొని కోమలియున్ వెసవాని వ్రేయుడున్ బోపడివాడు చిత్రముగ భూమి తలంబున త్రిళ్ళే మారుతక్షేప విభగ్న మూలమయి చెచ్చర త్రిళ్ళు మహీరుహంబునా. ఆవిడ కొంగు పట్టుకుంటే కోమలి అన్నారు ఆయన. మహాబలవంతురాలు అనలేదు. కోమలి అంటే అత్యంత కోమలమైనది, ఏదో పూతీగ ఎలా ఉంటుందో అటువంటిది. ఆమెకంత బలం ఎక్కడిది? ఆవిడ్ని తీసుకెళ్లి 400 సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ఒక మహావృక్షాన్ని నీ చేత్తో ఇలా తోసి కూకటి వేళ్లతో సహా బయటికి వచ్చి కూలిపోయేటట్టుగా చెట్టులు తొయ్యి అన్నారనుకోండి, ఒక కోమలి తొయ్యగలదా? తొయ్యలేదు. మరి ఇప్పుడు జరిగినవి అది శబ్ద ప్రయోగంలో ఉన్నటువంటి గొప్పతనం. ఒక పతివ్రత గొప్పతనాన్ని చెప్పడం అంటే అది ఎర్రాప్రగడ గారు. ఆయన అంటున్నారు, పాప నిశ్చయుండు, పాపాన్ని చెయ్యడానికి మనసులో నిశ్చయం చేసుకున్నవాడు సతి పయ్యద కొంగు కడంగి పట్టినన్. ఆ ద్రౌపదీదేవి యొక్క పయ్యదని పట్టుకుంటే సతి అన్న మాటకి అర్థం ఉంది. అందుకే పార్వతీదేవికి ఓ పేరుంది సతీదేవి. సతి అన్న మాట ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు. సతి అన్న మాట ఎప్పుడు వాడతారంటే అసలు భర్త నిందని కూడా ఆవిడ విందో. అలా భర్తృనిందని ఎక్కువ వినవలసి వస్తే ఆమె శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తుంది. అందుకే సతీదేవి అన్న పేరుతో ఆవిడ దేహత్యాగం చేసేసింది పార్వతీదేవి, దక్ష ప్రజాపతి కుమార్తెగా. అందుకే సతీదేవి దేహత్యాగం వనవించుట అని రాస్తారు పురాణంలో. ఆ తరువాతి కాలంలో భర్తతో కలిసి సహగమనం చేసినటువంటి ఆచారానికి సతీ సహగమనము అని సతీ అన్న పేరుతోనే ఉండేది. అది సదాచారమని దాన్ని సమర్థించడం నా ఉద్దేశ్యం కాదు. కానీ ఆ సతీ అన్న పేరు వెనక ఉన్న విశేషాన్ని వర్ణిస్తున్నాను. ఆమె భర్తల పట్ల అంత గౌరవం కలది. ఆమె భర్తృ నిందకి ప్రాణం వదిలేస్తుంది తప్ప ఆమె భర్తలను కాదని ఆమె ఇంకొకటి కోరుకునేటటువంటిది కాదు. అంతటి మహాపతివ్రత యొక్క పవిట కొంగు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆమె కోపముతో నుదల్చుకొని కోమలయున్ వెసవామి విరేయుడున్. కోపంతో ఆవిడ ఆ పవిట కొంగును ఒక్కసారి ఇలా విదల్చుకుంటే వాడి 2 చేతుల్లోంచి జారిపోయింది ఆ కొంగు. ఒక్క లెంపకాయ కొట్టింది వాడిని. కోట్ట చెంప మీద దెబ్బ తగలగానే ఇంతటి సైంధవుడు, ఇంతటి శక్తివంతుడు నేల మీద బోర్లగిలా పడిపోయాడు. ఎక్కడిదా శక్తి? ద్రౌపదీదేవికి ఆ శక్తి సహజంగా శరీరాంతర్గతము అని మీరంటే అంతకన్నా అసందర్భమైన విషయం లోకంలో ఇంకోటి లేదు. ఒక ఆడది లెంపకాయ కొడితే తట్టుకోలేని వాడు యుద్ధాలు ఏం చేస్తాడు? అంతటి మహావీరుడిలా అవుతాడు. అంతటి అమాయకుడేం కాడు సైంధవుడు, మహావీరుడు. మరి ఎందుకు పడిపోయాడు అంటే దెబ్బ కొట్టినప్పుడు ఆమె చెయ్యి ఎటువంటిదో ప్రారంభంలో చెప్పారు ఎర్రాప్రగడ గారు కదంబ వృక్షం కింద నించున్నప్పుడు. అంత కోమలమైన చెయ్యి. ఆ చేత్తో కొడితే ఏకంగా మహావృక్షం కూకటి వేళ్లతో పెకలింపబడి పడిపోయినట్టు పడిపోయాడంటే ఆ చేతి దెబ్బ ఆవిడికి యథార్థంగా ఉన్న శారీర శక్తి కాదు. ఆమె పాతివ్రత్య ధర్మము అంతకన్నా ఒక అడుగు ముందుకి ఇయ్యకుండా వాడు కింద పడిపోయేటట్టుగా కొట్టింది. తల దిమ్మెన తిరిగిపోయి ఒక్కసారి లేచాడు. లేచి ఆమెని బంధీకృతురాల్ని చేశాడు, కట్టేశాడు. అంటే అప్పటికి వాడి మనసులో ఉన్నటువంటి దురాలోచన అణగింది. అణగి ఆ బంధనం చేసి ఆవిడ్ని తీసుకెళ్లి రథం మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆ రథం మీద తీసుకెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆవిడ వెంటనే ఆ ధౌమ్యుణ్ణి, పాండవుల యొక్క పురోహితుడు, ఆ ధౌమ్యుడికి వినపడాలని ధౌమ్యుడి పేరెత్తి కేకవేసింది. పాపం ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఆయన బ్రాహ్మణుడు, ఆయన ఏం చేయగలడు? వచ్చి సైంధవుడికి ధర్మం చెప్పాడు. ఒరే నాయనా, ఇలాంటి పని చెయ్యొచ్చా? మహాపతివ్రత ఆమెను ఎత్తుకెళ్ళడం ఏమిట్రా? నాశనం అయిపోతావురా. పాండవులు వస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడికి పోతావు? ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టరు, ఈడ్చి తెచ్చి చంపేస్తారు. నా మాట విను, ఆవిడ్ని వదిలిపెట్టని చెప్తున్నాడు. వినలేదు. ఆమెని తన రథంలో పెట్టుకుని తీసుకుపోయాడు. సైన్యమంతా అనుగమించింది, వెళ్ళిపోయింది సైన్యమంతా. పాండవులు వేటాడుతున్నారు. వేటాడి అన్ని దిక్కుల వేటాడి ఒక చోట కలుసుకున్నారు. నేను మీతో చెప్పే కదా, ధర్మము ధర్మమే. వెంటనే ధర్మరాజు గారికి కొన్ని సంకేతాలు కనపడ్డాయి. సూర్యుడు ఎటువైపు ప్రకాశిస్తున్నాడో అటువైపుకి పక్షులు ఎగరడం మొదలుపెట్టాయి. అలాగే ఆయన పక్కన ఒక వృద్ధ జంబుకం, అంటే ఒక నక్క, ముసలి నక్క ఒకటి అరుస్తూ పరిగెత్తింది ఎడం పక్క నుంచి. ఆయన మనసులో అకస్మాత్తుగా ఆందోళన బయలుదేరింది. ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కలిగినంత బాధ కలిగింది.
వెంటనే ఆయన నలుగురు తమ్ముళ్ళని పిలిచన్నాడు, మనం కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఉండకూడదు. ఏదో పెద్ద యుద్ధం జరుగుతుందని, ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని మనం ఉన్న చోట నాకు సంకేతం తెలుస్తోంది. ఏమి శకునాలండి అంటారు. తెలుసుకోగలిగిన అసలు ముందు నువ్వు ధర్మంలో ఉంటే ఆ శకునం నీకు కనబడుతుంది. అసలు నీకు ధర్మమే లేనప్పుడు కనబడ్డవన్నీ దుశ్శకునాలే కాబట్టి ఏమి శకునాలండి అని ముందుకెళ్ళి ప్రమాదంలో పడతాడు. ఎందుకంటే బుద్ధి అటువంటిది మరి ధర్మంలో లేనప్పుడు. అందుకని శకున శాస్త్రం లేదండం తప్పు. శకున శాస్త్రం ఉన్నదని శాస్త్రమే. ధర్మాత్మలకు శకునములు తెలుస్తాయి. కాబట్టి నాకు అనుమానంగా ఉంది. ద్రౌపదీదేవిని విడిచిపెట్టి వచ్చాం. దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు మనం చిత్రసేనుడితో యుద్ధం చేసి విడిపించామన్న కక్ష పెట్టుకుని ఒంటరిదైన ద్రౌపదీదేవి పట్ల ఏ ప్రమాదకరమైనటువంటి నడవడితో ఉన్నారో, కాబట్టి మనం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చాలా వేగంగా రథాలు పూంచుకుని మనం ఆశ్రమానికి వెళ్ళిపోదాం పదండి అన్నాడు. వెంటనే గబగబా రథాలు ఎక్కారు. బయలుదేరి వాళ్ళు తృణబిందు ఆశ్రమానికి వచ్చారు. వస్తూనే రథాలు దిగలేదు. దిగితే ఆలస్యం అవుతుంది, అంతా క్షేమంగా ఉందా, అది శాస్త్రం మీద వాళ్ళకున్న నమ్మకం. లోపల ఉండవలసిన ద్రౌపదీదేవి ఉన్నదా? ధర్మరాజు గారి యొక్క సారథి అయినటువంటి ఇంద్రసేనుడు అనబడేటటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళాడు కుటీరంలోకి. అక్కడికి వెళ్ళేటప్పటికి ధాత్రేయిక అనబడేటటువంటి చెలికెత్తే, ద్రౌపదీదేవి యొక్క చెలికెత్తే, ఆమె దగ్గర ఉపచారాలు చేసేటటువంటి వనిత నేల మీద పడి ఏడుస్తోంది. ఆ ఇంద్రసేనుడు వెళ్ళి అడిగాడు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, భూమి మీద పొర్లుతూ ద్రౌపదీదేవిది అని అడిగాడు. అడిగితే దుర్మార్గుడైనటువంటి ఆ సైంధవుడు వచ్చాడు. మాట్లాడకూడని మాటలు మాట్లాడి మహాపతివ్రత అయినటువంటి ఆమె తిరస్కార ధోరణిలో మాట్లాడితే బంధించి రథం మీద పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మీరు తొందరగా వెళ్ళండి అని ఆమె ఏడుస్తూ అంది. బూదిలో దరగిన పూర్ణాహుతియుబోలే, కుక్క తోల్తిత్తిలో కూరినట్టి రాజిత కపల గోరస ధారయును బోలే, మసనంబులో పడ్డ మహిత పుష్ప మాలికయును బోలే, మదిరాక్షి దుర్జను కథమున దూషితము కాక మున్న చనరయ్య వేగంబ చనుని సన్మంత్ర విశ్రుత పురోడాసనంబు శునకమునకు చనుని కమల సుగంధికాసారకేళి కలుష శవ ఖాది అయిన శృగాలమునకు చనుని తన్వంగి సౌందర్య చతురభావ భంగి ఆ దుష్ట చరితుని పాలుపడగా. మీరు ఇక్కడ కనుక్కోవడం కాదు, తొందరగా బయలుదేరండి. ఇప్పుడే కొద్ది నిమిషాలు మాత్రమే అయింది ద్రౌపదీదేవిని అపహరించి. పూర్ణాహుతి అంతా అయిపోయిన తరువాత మిగిలిపోయినటువంటి బూదిలో పోసేసినటువంటి ఆ హవిస్సుల కుక్క యొక్క చర్మాన్ని ఒలిచి తిత్తి కుట్టి ఆ తిత్తిలోకి కపిలగోవు యొక్క పాలు పోసి పూజకి పట్టుకెళ్ళినట్టు అందంగా కట్టినటువంటి ఒక పుష్పహారం, అబ్బా ఎంత బాగుందో అన్న పుష్పహారాన్ని పట్టుకెళ్ళి శవానికి వేస్తే, ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లిన తరువాత శవం మించి తీసి కింద పడేస్తే ఎంతో అందంగా కనపడుతున్న శ్మశానంలో పడి ఉన్నటువంటి పుష్పహారంలా కుక్క తోల్తిత్తితో కూరినట్టి రాజిత కపిల గోరస ధారయును బోలే, మసనంబులో పడ్డ మహిత పుష్ప మాలికయును బోలే, మదిరాక్షి దుర్జను కథమున దూషిత కాక మున్న చనరయ్య వేగంబ. ఆ మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి దుర్మార్గుడైనటువంటి సైంధవుడు అతని పరివారము చేత అవమానింపబడక పూర్వమే మీరు గబగబా వెళ్ళండి. మంచి వేదమంత్రాలతో పరమ పవిత్రంగా వండినటువంటి పిండి పదార్థం ఇక ఆ అగ్నిహోత్రంలో వేల్చడమే అనుకుంటున్నటువంటి తరుణంలో ఒక కుక్క వచ్చి పట్టుకెడితే ఎలా ఉంటుందో అలాగే అందమైనటువంటి తామర పూలతో పద్మ కింజిల్కమలతో సుగంధ పరిమళాలతో ఉన్నటువంటి సరోవరంలోకి కుక్కలు వెళ్ళి స్నానం చేస్తే ఎలా ఉంటుందో ఆ సైంధవుడు ద్రౌపదీదేవిని ఆశించి తీసుకెళ్లడం అలా లేదా? కాబట్టి మీరు తొందరగా బయలుదేరండి అందావిడ. అనగానే ఆయన అన్నాడు, నీకు పిచ్చా, ఎందుకు భయపడతావు? ఆ మహానుభావుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉండగా, నకుల సహదేవులు భీమసేనుడు గద పట్టుకుని ఉండగా, ధర్మరాజు గారు శూలాన్ని పట్టుకుని ఉండగా తరమే సైంధవుడికి ఏ లోకానికి తీసుకెళ్లగలడు? ఇప్పుడే పట్టి వాళ్ళు రక్షించి ద్రౌపదీదేవిని తీసుకొస్తారని ఆమెకు ఊరట కొల్పి తీసుకుని గబగబా బయలుదేరి వేగంగా రథాలతో సైంధవుని యొక్క సైన్యానికి దరిదాపులుగా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ సైంధవుడు వెనక్కి తిరిగి చూశాడు. పాండవ సైన్యాలు వస్తున్నాయి. ద్రౌపదీదేవి వంక తిరిగి అన్నాడు, నేను ఆ పాండవుల్ని 5గురిని ఎప్పుడూ చూడలేదు.
ఒక్కసారి నాకు వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు చెప్పవలసింది అన్నాడు. తెలిసో తెలియకో ఒక్క మాట అన్నాడు. ఇప్పుడు చెప్తుంది ద్రౌపదీదేవి. వాడికి చెప్పడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. అసలు వాళ్ళని చూడగానే ఆమెకి ఊరట. ఇప్పుడు మళ్ళీ తన భర్తల యొక్క వైభవాన్ని వర్ణించడం ఆవిడికి పరమానందం. అందుకే సుందరకాండలో సీతమ్మ తల్లి కూడా 10 నెలల తర్వాత స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి యొక్క కథ చెప్పి రాముని యొక్క గుణగణాలు చెప్తే ఇంకొక రాత్రి ఉండవా రామాయణ కథ చెప్పవా అని అడిగింది. తన భర్తని పొగిడితే తాను పరవశించిపోతుంది పతివ్రత అయినటువంటి తల్లి. అందుకు కదా సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతేహే అంటారు. అమ్మ తన గురించి కీర్తన చేస్తే సంతోషించదుట. అమ్మవారి భర్త అయినటువంటి పరమశివుని యొక్క వైభవానికి సంబంధించిన కీర్తన వీణ మీద సరస్వతీదేవి వాయిస్తుంటే విని పరవశించిపోతుందిట. తన భర్త యొక్క గుణగానం చేస్తే పొంగిపోతుంది పతివ్రత అయినటువంటి స్త్రీ. కాబట్టి ఆమె తన భర్తల వైభవం చెప్పడం ఆవిడికి ఇష్టం. కాబట్టి ఆవిడంది, చూశావా అదిగో ఆ గుండ్రగా ఉన్నటువంటి శరీరంతో వస్తున్నటువంటి మహాతేజోమూర్తి అయిన వాడున్నాడే, వేగమైన రథం మీద బడిబడిగా వస్తున్నవాడు, విశేషమైనటువంటి తేజస్సుతో వెలుగొందిపోతున్నాడే, ఆయనే ధర్మరాజు నా భర్త. ఈతని పౌరుషంబరయనిందు నమానుషకృత్య అప్రతీఘాతమనేకమద్భుతము గర్వితలో ధరణీశ్వరుల్ నిజంబీతని నాజిలో జనయనెవ్వరు నోడుదు ఇమ్మహాభుజుండాతత రోషుడైన ప్రళయానలు నట్టిడ అరడేమిటన్. అదిగో రెండోవాడు వెనకాతల విశేషమైనటువంటి భుజదర్పంతో పరాక్రమంతో కండలు తిరిగినటువంటి శరీరంతో ఇలా వంకర తిరిగినటువంటి కనుబొమలతో పెదవిని కొరుకుతూ గదాదండాన్ని గిరగిరా తిప్పుతూ రథమిక్కి వస్తున్నాడే, అతని పౌరుష పరాక్రమాల గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అమానుష కృత్యం అప్రతీఘాతమనేకమద్భుతం. ఆయన యొక్క యుద్ధం అనేక విధాలుగా ఉంటుంది, ఒక విధంగా ఉండదు. బహుభంగిమల యుద్ధం చేస్తాడు. ఎంత గర్వితులైనటువంటి మహారాజుల యొక్క గుండెలు కూడా బద్దలైపోతాయి ఆయన గదాదండం తగిలితే. అంతటి మహాబలవంతుడైనటువంటి వాడున్నాడే, ఎవరిని యుద్ధంలో ఎవరు ఓర్చలేరో అటువంటి ఆ కండలు తిరిగిన వీరుడు భీమసేనుడు నా భర్త. అర్జునుని గురించి చెప్తూ ఆవిడ ఒక అద్భుతమైన మాట అంది. ధర్మజు కూర్మి తమ్ముడును తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి జితేంద్రియుండు దుష్కర్ముల కన్న సైపడు నికామ భయంకర విక్రమక్రియా నిర్మతిధారి ఫల్గునుడు నిర్మల తేజుడజేయుడ ఎరికిన్. ఆ వస్తున్నటువంటి అర్జునుడు ధర్మజు కూర్మి తమ్ముడు, ధర్మరాజు గారి యొక్క అత్యంత ప్రేమని గెలుచుకున్నటువంటి తమ్ముడు, తత్ప్రియ శిష్యుడునైన వాడు, ధర్మరాజు గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. ధర్మరాజు గారికి అర్జునుడు శిష్యుడు ఎక్కడయ్యాడు? శిష్యుడైతే తమ్ముడే కాడు, కొడుకుతో కూడా సమానం. ఎక్కడయ్యాడు? వ్యాస భగవానుడు వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందమని చెప్పినప్పుడు ధర్మరాజు గారికి ప్రతిస్మృతి విద్యని ఉపదేశం చేశాడు. ఆ ప్రతిస్మృతి విద్యని కొన్నాళ్ళు అనుష్ఠించినటువంటి ధర్మరాజు గారు ఆ విద్యని అర్జునుడికి ఉపదేశం చేశారు. అర్జునుడు ధర్మరాజు గారి దగ్గర ప్రతిస్మృతి విద్య వ్యాసుని నుంచి వచ్చిన దానిని ఉపదేశం పొందాడు కాబట్టి, గురు పరంపరాగతంగా వస్తున్నటువంటి మంత్ర విద్యని ఉపదేశం పొందాడు కాబట్టి శిష్యుడు. విద్య ఇచ్చినందుకు గురువుగారు ఇచ్చిన మంత్రాన్ని దుర్వినియోగం చేసిన వాడు కాదు. గురువుగారు మంత్రం ఇస్తే గురువుగారి పట్ల కృతజ్ఞుడైపోవడం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ మంత్రాన్ని ఆమ్నాయం చేయకుండా ఉండకూడదు, తప్పకుండా ఆమ్నాయం చెయ్యాలి. ప్రియ శిష్యుడు ఆ ప్రతిస్మృతి విద్యని ఆధారం చేసుకుని వెళ్ళి పరమశివుణ్ణి ఏకంగా ప్రత్యక్షం చేసుకున్నాడు, పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రలోకంలో ఇంద్రుడి తొడ మీద కూర్చుని ఏకంగా అర్ధసింహాసనానుగ్రహాన్ని పొంది దానితో పాటుగా దిక్పాలుల దగ్గర అనేకమైనటువంటి అస్త్రముల యొక్క సంధానము, వాటిని ఉపసంహారము మొదలైనటువంటి మంత్ర విద్యల్ని ప్రయోగ ఉపసంహారములతో కూడా నేర్చుకున్నవాడు. కాబట్టి గురువు గారు ఇచ్చినటువంటి విద్యకి సార్థక్యాన్ని పొందినవాడు. అటువంటి శిష్యుణ్ణి చూస్తే గురువు పొంగిపోడు, ఒరే వీడికి నేను ఉపదేశం చేసినందుకు వీడి ఎంత వృద్ధిలోకి వచ్చాడరా, వీడికి విశ్వాసం రా నేను ఇచ్చిన మంత్రం మీద అని గురువు పరవశించిపోడు నా శిష్యుడని. కాబట్టి ధర్మరాజు గారికి ప్రియ శిష్యుడు. తత్ప్రియ శిష్యుడునైన వాడు సత్కర్ముడు వాడే చూడుము ప్రగాఢ వికీర్ణి.
అపారమైనటువంటి మంచి కర్మ ఉన్నవాడు. ఎంత ఎత్తు ఎదిగాడో అంత ఒదిగి ఉంటాడు. నీలా కొద్ది బలాన్ని చూసుకుని విర్రవీగేవాడు కాడు. ఆయన అపారమైనటువంటి దానములు చేస్తాడు. ఆ అర్జునుడు ప్రగాఢ వికీర్ణి జితీంద్రియుండు, ఇంద్రియములను నిగ్రహించుకున్నవాడు. ఈపాటి బలానికే నువ్వు ఇంద్రియాలని బజార్లో పడేసుకున్నావు కదా, ఇంత బలాలు ఉన్నటువంటి వీళ్ళు ఎలా ఉండాలి? కానీ ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నవాడు. బాహ్యమునందు బలము ఆంతరమునందు బలము ఉన్నవాడు నా భర్తలు. దుష్కర్ముల కన్న సైపడు, ధర్మం తప్పిన వాళ్ళని చూస్తే విడిచిపెట్టడు, చంపి తీరుతాడు. ఆ లిస్టులోకి వెళ్ళావు కాబట్టి దుష్కర్ముల కన్న సైపడు, నికామ భయంకర విక్రమ క్రియా నిర్మతిధారి, విక్రమానికి భయపడేటటువంటి శత్రువులు కలిగినటువంటి వాడు. అంటే ఆయన విక్రమానికి శత్రువులందరూ భయపడిపోతారు. అటువంటి విక్రమం ఉన్నవాడు. ఫల్గునుడు నిర్మల తేజుడజేయుడేరికిన్, అంత కీర్తి కలిగినటువంటి అర్జునుడు ఎవడి చేత ఓడింపబడడు. చూడ అర్జునుణ్ణి అని నకులుణ్ణి చూపించి చెప్తోంది. అయనయ సంగ్రహుండు, వినయ వ్యవసాయి, భయాత్తలోక సంశయుడు, కృతాస్త్రుడు, ఆహవ విశారద శౌర్యుడు, శిష్ట బాంధవ ప్రియుడు, అసమాన సుందర గభీర శుభాకృతి, ఎల్ల పుణ్యుడారయ నకులుండు, పాండు సుతరత్నము భాసుర కీర్తి ఇమ్మహిన్. ఈ నకులుడు ఎటువంటి వాడో తెలుసా? విశేషమైనటువంటి నీతిశాస్త్రం తెలిసిన్నవాడు. కాబట్టి ఎప్పుడూ నీతిని పాటించేటటువంటి వాడు, గొప్ప వినయ సంపద కలిగినటువంటి వాడు, భయంతో ఉన్న వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నటువంటి వాడు, సమస్తమైనటువంటి అస్త్ర విద్యలు ప్రయోగ ఉపసంహారములతో తెలిసిన్నటువంటి వాడు, యుద్ధమునందు భయపడకుండా ఎటువంటి శత్రువునైనా మట్టు పెట్టగలిగినటువంటి వాడు, బాంధవులందరికీ ప్రియమైన వాడు, మంచి వాళ్ళకి ఎప్పుడూ రక్షకుడు. ఇక అందంలో ఆయన్ని మించిన వాళ్ళు లేరు, అంతటి అందగాడు నకులుడు. నిజంగా కూడా 5గురిలో నకులుడు అంతటి అందగాడు. కాబట్టి అన్ని పుణ్యములు ఆయన ఎందే పర్యవసించి ఉన్నాయి. అటువంటి పాండుసుతుల యందు రత్నమైనటువంటి వాడు నకులుడు. అడుగు వస్తున్నాడు రథంలో చూడు. అలాగే సహదేవుడు వీరుడు, చిత్రయోధి, దృఢవేధి, కృతాస్త్రుడు, భూరి బుద్ధి విస్ఫారుడు, వాగ్విశారదుడు, పార్థుల కూరిమితమ్ముడు, ఉజ్వలాకారుడు, ధర్మదక్షుడు, అవికారుడు, ప్రౌఢ పతంగ తేజుడు, అద్ధీరుడు, పాండవుండు, సహదేవుడు, దేవనిభుండు పెంపునన్. ఆ వస్తున్నటువంటి సహదేవుడు మహావీరుడు. ఆయన యుద్ధం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆయన యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు యుద్ధం చేయడం కాదు, అబ్బా ఆ యుద్ధం చూడండి అని మిగిలిన వాళ్ళు యుద్ధం ఆపు చేసి చూస్తారు. అంతటి ఆశ్చర్యకరమైన యుద్ధం చేస్తాడు. ఏది గురి పెట్టాడో ఆ గురి తప్పడం అన్నది ఆయన జీవితంలో ఉండదు. అటువంటి గురి కలిగినటువంటి వాడు, సమస్త అస్త్రములు తెలిసినటువంటి వాడు, గొప్ప బుద్ధి కలిగిన వాడు, వాగ్విశారదుడు, మంచి వాగ్వైభవం ఉన్నవాడు, పార్థుల కూర్మి తమ్ముడు, పృథా సంతానములకు కూర్మి తమ్ముడు, మంచి ప్రకాశిస్తున్నటువంటి ఆకారము కలిగిన వాడు, ధర్మమును తెలిసి అనుష్ఠించేవాడు, అవికారుడు, ప్రతి చిన్న విషయానికి మనసులో వికారమును పొందనటువంటి వాడు, మధ్యందిన మార్తాండు ఎలా ఉంటాడో, మధ్యాహ్న కాలం నాటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. దుర్నిరీక్షుడు, శత్రువులు కన్నెత్తి చూడలేరు. అడిగో ఆ బుద్ధిమంతుడు సహదేవుడు, పాండుకుమారుడు, అదిగో రథంలో వస్తున్నాడు చూడు అని చెప్పి ఆ 5గురిని చూపించింది. వాళ్ళు దగ్గరికి వచ్చేశారు. యుద్ధం ప్రారంభమైపోయింది. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు యుద్ధం ప్రారంభించిన తర్వాత వైరివీరు నిలబడడం అన్నది ఎక్కడుంటుందండి? కాబట్టి భయంకరమైనటువంటి యుద్ధం నడిచింది. కొన్ని నిమిషాలలో తెగటార్చేశారు సైన్యాన్నంతటినీ. కుప్ప కూలిపోయారు. నెత్తురు కాల్వలై ప్రవహించింది. ప్రవహిస్తుంటే గబగబా అర్జునుడు వచ్చి భీమసేనుడితో అన్నాడు, ఒరే వీళ్ళందరినీ చంపుతూ కూర్చోవడం ఎందుకురా? చతురంగ సైన్యాన్ని చాలా మందిని చంపేశాం అన్నయ్య. అసలు వాడున్నాడే, వాడు ద్రౌపదీదేవిని వదిలిపెట్టి రథం దిగి పారిపోతున్నాడు. వాణ్ణి పట్టుకోవాలి. కాబట్టి వాడు పారిపోకముందే వెళ్ళి పట్టుకుందామని వెంటనే గబగబా ధర్మరాజు గారిని పిలిచి, అన్నయ్య నకుల సహదేవుల్ని, బ్రాహ్మణుడు ధౌమ్యుణ్ణి, పాపం ఆ ధౌమ్యుడు వీళ్ళ వెంట పరిగెత్తాడు. సైంధవుడి సైన్యం వెంట ద్రౌపదీదేవిని వదిలిపెట్టమని. వెనక వస్తున్న పాండవులు చూసి, అయ్యా మీరు పరిగెత్తకండి, మెల్లిగా రండి, మేము వచ్చేసాం కదా అన్నారు. ఇప్పుడు ఆ ధౌమ్యుడు వచ్చాడు. ధౌమ్యుణ్ణి తీసుకుని రథం మీద వెళ్ళిపో ద్రౌపదీదేవితో. మేమిద్దరం బయలుదేరుతాం. భీముడు అన్నాడు, ఆయన ధోరణ అయిందే, ఆయన కోపం అయింది. ఆయన అన్నాడు, ఎక్కడికి పోతాడన్నాయా పరిగెత్తుకుంటూ? పరిగెత్తని,
పాతాళానికి పోతాడా దేవలోకానికి పోతాడా? ఎక్కడికి పోయినా వెతికి పట్టుకుని నా పిడిగుద్దుల చేత వాడి భూమికను విరగ్గొట్టి చంపేస్తాను ఎత్తులు కక్కించి. అన్నయ్య సంతోషంగా వెళ్ళిపోన్నాడు. అనగానే ఆగిపోయాడు ధర్మరాజు గారు. ఆగిపోయి అది ధర్మరాజు గారంటే, అది వాళ్ళ ధర్మం అంటే. భార్యని పరిహసించారన్నప్పుడు కూడా వాళ్ళు ధర్మాన్ని తప్పరు. ఆయన అన్నాడు, అనిన ధర్మజుడు ఇట్లను ఆ దురాత్ము బొలియజేయుట తగదు దుస్సలతలంచి వానినొక తప్పునకు సైపవలదే అంబికేయ మహిషికి ఖేదంబు సెయ్యతగునే. భీముడా తొందరపడకు, ఆ సైంధవుణ్ణి చంపకూడదు. ఎందుకు చంపకూడదో తెలుసా? అతను దుస్సల భర్త. దుస్సల ఎవరు? మనకి చెల్లెలు. మనకి చెల్లెలు కాబట్టి మనం ఏమవుతాం? బావగారులం అవుతాం. బావగారు బతకగోరుతాడు. అందుకే ఎంత అశుభం జరిగినా బావగారు తీసుకొచ్చి బట్టలు పెట్టేస్తే ఇంకా లౌకిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. అలాగే బావగారు బతకగోరుతాడు కాబట్టే ఏదైనా శుభకార్యం జరుగుతుంటే బావమరి తెచ్చి బట్టలు పెడతాడు. ఆ బావమరిది శాస్త్రం తెలుసున్నవాడైతే అంచున్న పంచె పెట్టాలి. అంతేకాని కుట్టించిన ప్యాంటు చొక్కా తీసుకొచ్చి పెట్టకూడదు. పోనీ ప్యాంటు చొక్కా పెట్టినా దాని మీద పంచెల చాపు పెట్టాలి. ఎందుకంటే మీకు నేను వస్త్ర పన్నం గురించి చెప్పినప్పుడు చెప్పాను, అంచు కలిగినటువంటి వస్త్రాన్ని పంచగా కట్టుకుంటే ఆయుర్దాయం. కాబట్టి ఆయుర్దాయం పెరుగుతుంది. బావగారు మీరు 10 కాలాలు బ్రతికుండాలండి, మీరు బ్రతికుంటేనే మా చెల్లి సంతోషిస్తుంది. మా చెల్లి పసుపు కుంకాలు మీరే, మా చెల్లి సమస్త భోగములు మీరే. కాబట్టి మీరు 10 కాలాలు బతకాలి అని కోరుకోవడానికి బావమరిది పంచెలు చాపిస్తాడు. ఆ పంచెలు చాపే కట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? మిగిలిన వాళ్ళు పెట్టినా మనసులో అంత ప్రేమతో పెట్టారో లేదు కానీ కడుపులో ఎంత వైరం ఉన్నా బావగారు బ్రతకాలని కోరుకునేవాడు బావమరిది. బావమరిది అంటే బ్రతక కోరుతాడు. అందుకే బావగారు బ్రతకాలని కోరుకుంటాడు. మేనల్లులను చూస్తే మురిసిపోతాడు. అందుకే ఒక పురుషుడు బావమరిదిగా మేనమామగా అమృత హృదయుడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. తాను బావమరిది కావడం, తాను మేనమామ కావడం, తాను తాత కావడం, ఆ హృదయం మరింత సంస్కారవంతం అవుతోందనడానికి గుర్తు. ఆ ప్రేమ మిగిలిన వారి ఎందుకు కూడా అన్వయం అయితే వాడు ధన్యాత్ముడు. కాబట్టి మనం బావలంగా మనం చంపేయడం ఏమిటి? ఆ సైంధవుణ్ణి మనమే చంపేస్తే రేపు దుస్సల ఏడిస్తే పరామర్శకెళ్ళి ఏం చెప్తాం? మీరు నా అన్నలే, మీరే నా పసుపు కుంకాలకి ప్రమాదం తెచ్చారా అని అడగదా? ఇంకొకటి ఆలోచించు. మనకి తండ్రి లేడు, మన పెద్ద తండ్రి మన తండ్రి. ఇంట ఏ శుభకార్యం జరిగినా పెద్ద తండ్రి గారి పేరు మీదే ఉంటుంది. అటువంటి పెద్ద తండ్రి అంబికేయుడు, అంబికాపుత్రుడైనటువంటి ఆ ధృతరాష్ట్రుడు తన అల్లుడు చనిపోయాడని, తన కూతురు పసుపు కుంకాలు పోయాయని పెద్ద నాన్నగారు ఏడిచేటట్టు కొడుకులు ప్రవర్తించచ్చురా? మనం కొడుకులం కాదు పెదనాన్నగారికి, తప్పు కదా, అలా చెయ్యొచ్చా? ఇంకొకటి ఆలోచించు. ఆయన భార్య మనకేమవుతుంది? పెద్దమ్మ. తాను వృద్ధురాలైపోయి పసుపు కుంకాలతో ఉంది. తన కళ్ళ ముందు తన కూతురి పసుపు కుంకాలకు ఇబ్బంది వస్తే ఎంత ఏడుస్తుంది రా గాంధారి? రేపు దుస్సల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, ధృతరాష్ట్రుడి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, గాంధారి ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు, బంధువుల ముందే ముఖం పెట్టుకుని నిలబడతావు. ఆవేశంలో బావగారిని చంపిన వాళ్ళు అని మన నింద చేయరా? నింద మాట అటుంచు. ధర్మమా? బావమరిది సంపచ్చా? ఒక్క తప్పు విడిచిపెట్టలేవా? కాయలేవా? ధర్మం కోసం క్షమించలేవా? చంపుతానంటామే, చంపకు. భీముడు అగ్నిహోత్రంలో ఉన్నవాడు ధర్మరాజు మాటలు వింటే ఇలా అయిపోతాడు. అంత ధర్మం మాట్లాడతాడు. అంటే అర్జునుడి వంక తిరిగి అన్నాడు, అన్నయ్య ఎవడైనా శత్రువు దొరకగానే ఈ ధర్మం ఎక్కడి నుంచి గుర్తొస్తుంది అన్నయ్య అన్నయ్యకి. ఇక మళ్ళీ మాట్లాడకూడని ధర్మం చెప్తాడన్నయ్య. సంపద్ అంటున్నాడు సైంధవుణ్ణి అన్నాడు. అంటే ద్రౌపదీదేవి ఆయన అలాగే చెప్తారు, చంపి అసలు బారాయండి ఆ సైంధవుణ్ణి. ఆవిడ అలా అనకపోతే ఎలా? ఆడది. మహాపతివ్రతకి ప్రాణం కన్నా మానం గొప్పది. తన మానం జోలికి వచ్చినటువంటి వాణ్ణి అవునులేండి విడిచిపెట్టేయండి అని ఎందుకంటుంది? సంపదల బారాయండి అనే అంటుంది ఆవిడ. కానీ ఎవరి మాటకి గౌరవం ఇస్తారు? ధర్మరాజు గారి మాటది పెద్దరికం. అది పాండవుల యొక్క ధర్మం. అంటే అది ఏ విపత్కర పరిస్థితులలో ఉండనివ్వండి ధర్మాన్ని పట్టుకుంటాడు ధర్మరాజు. ధర్మరాజు గారి మాట కాదని ఉద్రేకంతో చెయ్యరు తమ్ముళ్ళు. అన్నమాట పట్టుకోవడం వాళ్ళ ధర్మం, ధర్మాన్ని పట్టుకోవడం అన్న ధర్మం. అందుకు పాండురాజు గారు ఎంత బలవంతులైన కుమారులు కావాలన్నది తర్వాత అడుగుతారు. ముందు ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకు కావాలన్నాడు. కొడుకుల్ని కనేముంది. ఎందుకని?
ధర్మాన్ని పట్టుకునే పెద్ద కొడుకుంటే కింద ఎంత బలవంతులు రక్షింపబడతారు ధర్మం చేత, పైన ధర్మం లేకపోతే ఎంత బలం ఈలిగిపోతుంది యుద్ధంలో. అందుకే ధర్మం వలన నాకు పెద్ద కొడుకు కావాలన్నాడు. ధర్మరాజు గారు పెద్ద కొడుకుగా పుట్టాడు. మహానుభావుడు ఎంత క్లేశభూయిష్టమైన సందర్భంలో కూడా ధర్మం చెప్తాడండి. అందుకే భారతం చదువుకుంటే నిగ్రహానుగ్రహములు ఏర్పడతాయి. నిగ్రహానుగ్రహములు ఆ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది. కాబట్టి సరే అన్నయ్య అన్నాడు. వెళ్ళిపోయాడు ధర్మరాజు. భీమార్జునులు ఇద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆ సైంధవుడు పరిగెత్తి భీమార్జునుడి దగ్గరికి వచ్చేస్తున్నారని భయపడి ఓ పొదలో దూరి దాక్కున్నాడు. పొదలో దూరి దాక్కుంటే భీముడు వదులుతాడా? అప్పటి వరకు ఇంత మొనగాడిని అండమెందుకు, కళ్ళు మూసుకుపోయి దోషం చేయడానికి ప్రయత్నం చేయడం ఎందుకు, తీరా 10 మంది బడితెలట్టుకొచ్చేటప్పటికి పారిపోయి దాక్కోవడం ఎందుకు? ఇప్పుడు వెళ్ళి పొదలో దాక్కున్నాడు. తాక్కుంటే అర్జునుడు భీమసేనుడు వాడిని పట్టుకోవడం పెద్ద కష్టమా? 2 వైపులా వెళ్ళి పట్టుకున్నారు. ఆ భీముడు జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చి భూమికల్లో ఒక్క గుద్దేడు. గుద్దేటప్పటికి పటపట శబ్దం వచ్చి నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు త్రెళ్ళని కక్కాడు. కింద పడేసి ఆయన మెడ మీద ఒక పాదాన్ని పెట్టి తొక్కి పెట్టి ఉంచి అరిచి ఎత్తి గుండెల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేటప్పటికే అన్ని రంధ్రాల్లోంచి నెత్తురు బడబడబడబడ పైకొచ్చింది. అర్జునుడు అన్నాడు, అన్నయ్య 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 ఆగు ఆగు ఆగు, కొట్టకుండా ఆగలేవి ఎలాగోనని కొట్టితే ఊరుకున్నారు 2 దెబ్బలు. అంతకన్నా కొడితే చచ్చిపోతాడు. చచ్చిపోతే అన్నయ్య మొహం చూడాలి. ఇక ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం చేతులు కట్టుకుని ఏం చెప్పాలి? అందులో 3వ దెబ్బ కొట్టకన్నయ్య వదిలేయమంటే ఊరుకోగలదా? భీమసేనుడు ఊరుకోలేడు. ఆయన కక్ష అటువంటిది. ద్రౌపదీదేవి జోలికి వెళ్ళారు. ఆయన ఏం చేశాడంటే, కొడితే చచ్చిపోతాడంటున్నావు, కొట్టను, ఏం చేస్తానో చూడన్నాడు. నీ దగ్గర బాగా వాడి అయినటువంటి బాణం ఒకటి లాయి అన్నాడు. తీసుకున్నాడు. తీసుకుని వాడి అయిన కత్తి వాతి యమ్మునగొని పగతు శిరము చెక్క లెగయ గొరిగి నరులకెల్ల చూడ నవ్వగునట్లుగా కలయ 5 గూకటులను నచ్చే. వాడి బాణం ఒకటి తీసుకుని ఈ తల మీద పైన ఉండేటటువంటి చర్మం తెగకుండా కలు జాగ్రత్తగా వెంట్రుకలు తీయించుకుంటారు. చాలా కోపంతో తీసేటప్పుడు చెక్కుకుపోతే మాత్రం ఎవడికి కావాలి. ఆ తొక్క చెక్కుకుపోయేటట్టుగా తొక్కతో కలిసి ఉత్తరించేశాడు. ఉత్తరించేసి 5 చోట్ల మాత్రం ఏదో ఒటువుకి పెట్టినట్టుగా పంచశిఖలు 5 కుప్పలు ఉంచి 5 కొప్పులు వేశాడు. వేసి వికృతంగా తయారు చేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సైంధవుణ్ణి నేను ఫలానా రాజ్యానికి అధిపతిని అని చెప్పడానికి వీల్లేదు. ఏదో సింధు సంవీర దేశాలకి అధిపతిని అంటావేమో, అలా కాదు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలో తెలుసా? పాండవ దాసుడిని చెప్పాలి. నా పేరు పాండవ దాసుడు, నేను పాండవ దాసుడిని సైంధవుణ్ణి చెప్పుకో. అలా చెప్తానంటే వదులుతానన్నాడు. చెప్తాను మహాప్రభు అన్నయ్య రథం ఎక్కించు. ఇప్పుడు రథం ఎక్కించాడు. చుట్టూ ఉన్న వాళ్ళు చూసి నవ్వుతున్నారు. ఏమిటి ఆ 5 కొప్పులు ఏమిటి, ఆ తొక్క రేగిపోయి ఆ రక్తం ఏమిటి, వీడి బోడుగుండు ఏమిటి, వీడి విచిత్రం ఏమిటి అని ఆ రథంలో పెట్టి ధర్మరాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి కిందకి దింపాడు. ద్రౌపదీదేవి వచ్చి నించుంది. ఇప్పుడు మాత్రం ఆవిడ పక 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 నవ్వింది. ఏమి తప్పు? నవ్వదు మహాపతివ్రత. అంత చెప్పింది విన్నాడా? ఆవిడ పడ్డ కష్టం ముందు మరి వాడు పడ్డ దురవస్థ చూస్తే, ఒరే నేను చెప్పినప్పుడు చెల్లి అని వెళ్ళిపోతే ఎంత బాగుపడుతురా? చెప్పాను విన్నావా? తొక్క ఊడిపోయేలా గొరిగేశాక తెలిసి వచ్చిందా? భూమికలు ఇరిగిపోయాక తెలిసి వచ్చిందా? ఇప్పుడు పరమ బుద్ధిమంతుల్లా చేతులు కట్టుకుని ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నావా? ఏమిరా నీ ప్రారంధం? ఆవిడ నవ్వింది. తలకెక్కవురా మంచి మాటలు, 4 తగిలాకే నీకు తిక్క తీరిందనుకో. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ఆ భీముడు అర్జునుడు తీసుకొచ్చినటువంటి ఆ సైంధవుడితోటి, ఎట్టి కష్టుడైన ఇట్టి పాపము చేయ నెత్తికొనునే ధరణి నీవు తక్క అరుగుమింక ఏమి అందువు నిన్ను ఇంద్రియ విలోలు అల్పు ధృతి విహీన్. ఒరే ఇటువంటి పాపం ప్రపంచంలో అసలు ఎవరైనా చేస్తారా అన్నాడు. ధర్మరాజు గారు ఎక్కువ మాట్లాడాల. అసలు ప్రపంచంలో ఇలాంటి పాపం చేసేవాళ్ళు ఉంటారా? చెల్లెలి జోలికి ఎడతావా? అది శ్లేష. ఇంత పాపకర్మ. అసలు భూమండలంలో ఇలాంటి తప్పు చేసిన వాడివి బహుశా నువ్వేమో. నిన్ను ఏమంటాన్రా? ఏమైనా అనడానికి అంటే నిందించడానికి సరిపోయిన తప్పు చేసిన వాడైతే నింద చేయొచ్చు. నీలాంటి వాడిని నిందించడం కూడా అనవసరం. నీలాంటి తప్పు చేసిన వాడిని నిందించడానికి లోకంలో నిందావాక్యాలు లేవు. కాబట్టి పో
చచ్చినట్ట బతికినట్ట. కాబట్టి పో ఇక్కడి నుంచి, అరుగు ఇంకా పో ఇక్కడి నుంచి. ఏమి అందుము నిన్నేమంటాం? ఇంద్రియ విలోలు, ఇంద్రియాల్ని అదుపు చేసుకోలేని బేల, అల్పుడివి. పోనీ ఏమైనా పెద్ద పరాక్రమం ఉందా? పనికి మాలినవాడివి. మమ్మల్ని చూస్తే పొదల్లోకి పారిపోయావు, గుండు చేస్తే ఏడుస్తూ కూర్చున్నావు. అల్పుడివి, చాలా పనికి మాలినవాడివి, ధృతి విహీను, పట్టుదల లేదు, సరి అయిన ఆలోచన లేదు. నిన్నేమంటానరా? వదిలేండి, పోతాడు. ఇప్పుడు సైంధవుడికి బతుకా చావా? ఇప్పుడు ఆయన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి, ఇంత జరిగిన తరువాత ఎక్కడైనా మనసులో కించిత్ యుక్తాయుక్త విచక్షణ ఉంటే పశ్చాత్తాపాన్ని పొందడం. పశ్చాత్తాపాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లోకంలో ఇంకోటి లేదు. దాని వలన మళ్ళీ ధర్మమునందు నిలబడగలడు. 2, అలా బ్రతకడం కన్నా చచ్చిపోతానని ఏ ప్రాయోపవేశమో చెయ్యాలి. ఇక 3, పాండవుల మీద వైరం పెట్టుకోవాలి. నన్నింత అవమానం చేశారు. ఎప్పుడు? అత్యంత హీనమైన, అల్పమైన, అర్థం లేని మనసైతే ఒరే నన్ను వాళ్ళు ఎందుకు ఇలా చేశారని ఆలోచించకుండా వాళ్ళు నన్ను అలా చేయడం తప్పన్నట్టుగా వైరం పెట్టుకోవాలి. 3వ జాతికి చెందినవాడు సైంధవుడు. అందుకని పాండవుల మీద వైరం పెట్టుకున్నాడు. పాండవుల మీద వైరం పెట్టుకుని ఇంటికి వెళ్ళడం మానేసి గంగానది సముద్రంలో కలిసేటటువంటి సంగమ స్థానానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైన తపస్సు మొదలుపెట్టాడు పరమశివుడి గురించి. ఆదిత్యార్చిత పాదపద్ము జగదేకాధీషు ఈశున్ త్రిలోకాదిన్ కామవిభేది పర్వత సుతాహ్లాదైక సంపాది నిక్కేదుండై శివునాత్మలో నిలిపి అక్షీణ వ్రతారూఢతం పాదాంగుష్టము నేలమోపి తపమప్పంచేస సద్భక్తిమే. ప్రతిరోజు సూర్యభగవానుడి చేత అర్చింపబడేటటువంటి పాదపద్మములున్నవాణ్ణి, ఈ సమస్త జగత్తుకి ఒక్కడైనటువంటి ఈశ్వరుడైనటువంటి వాణ్ణి, సమస్తమైనటువంటి ప్రాణులను శాసించగలిగిన వాణ్ణి, 3 లోకములకు మొదలైనటువంటి వాణ్ణి, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాణ్ణి, పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతీదేవికి నిరంతరము ఆహ్లాదమును కూర్చేటటువంటి వాణ్ణి, మనసులో ఏ విధమైనటువంటి కదలిక లేకుండా నిగ్రహించి నిలబడి కాలి బొటనవేలు మీద నిలబడి పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు సద్భక్తితో సైంధవుడు చేశాడు. చేస్తే ఆయన భక్తికి మెచ్చుకుని పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకని అడిగాడు. అడిగితే ఇతనన్నాడు, నాకు వానికి మహేశ్వరుడు వత్సలుడై పొడసూపి ఇప్సితంబైనది వేడుమన్నా అతడు ఆనతుడై పరమేశ విక్రమాహీనుల పండునందనుల నేవుర సైన్యయుతంబుగా అనింబూని జయించునట్టి వరమున్ కృపసేయుము నాకు నావుడున్. పాండుపుత్రులైనటువంటి 5 ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 కూడా తమ మొత్తం సైన్యాన్ని తీసుకుని వచ్చినా సరే ఆ 5 యుద్ధంలో ఓడించగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అన్నాడు. అంటే పరమేశ్వరుడు అన్నాడు, విజయండొక్కడు తక్క అతివీరుల పార్థులనున్న నల్గురన్ నిజమొకనాటికయ్యమున నీవు జయింపు ఫల్గునుండు సర్వ జగదజయ్య విక్రముండు వాని నిదుర్కొని నాకునైన బో రజితుని చేయుటెంతయు భరంబగో నిక్కము పల్కితింజుమి. ఎక్కడ ధర్మాన్ని కాపాడాలో పరమేశ్వరుడికి తెలియదా? ఆయన అన్నాడు, నువ్వు నా గురించి తపస్సు చేశావు, కనపడ్డాను. పాండవుల 5 ససైన్యంతో గెలవాలని అడుగుతున్నావు. ఆ వరం ఇవ్వడం కుదరదు, అలా ఇవ్వలేను. ఎందుకంటావేమో, పాశుపతాస్త్రాన్ని నేనే ఇచ్చా అర్జునుడికి. నా సంబంధమైన అస్త్రమే అర్జునుడి దగ్గరుంది. అర్జునుడు ఓడిపోవడం అంటే నేనే ఓడిపోవడం. ఇంత అస్త్ర సంపద అర్జునుడికి ఇచ్చిన తరువాత ఇప్పుడు అర్జునుడితో యుద్ధం చేయడం నిజానికి నాకు కూడా కష్టం. అటువంటి అర్జునుడే ఓడిపోతే ఇక అర్థం లేదు మేమిచ్చిన వరాలకి. అందుకే మేమిచ్చిన వరాలకే వ్యతిరేకంగా వరాన్ని మళ్ళీ ఇవ్వడం కుదరదు. పాండవుల 5 ససైన్యంతో గెలవడం అన్న వరం ఇవ్వలేను. అర్జునుడు తక్క మిగిలిన ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు 4 సైన్యాలతో వచ్చినా ఒక్కరోజు మాత్రం నువ్వు వాళ్ళని గెలవగలవు. అన్ని రోజులు గెలవడం ఇవ్వం వరం. ఒక్కరోజు మాత్రం గెలుస్తావు, నీకటువంటి వరం ఇచ్చానన్నాడు. చాలా సంతోషించాడు, తన రాజ్యానికి పోయాడు. ఎక్కడ అడ్డుపడాలో అక్కడ అడ్డుపడ్డాడు. అంటే నిజానికి ఆరణ్యకాండలో ఇక్కడతో అయిపోయింది. కానీ నేను ఇక్కడి వరకే చెప్పి ఉపన్యాసం పూర్తి చేశాను అనుకోండి, మీలో ఒక ఉత్కంఠ ఉంటుంది.
ఈ వరాన్ని పొంది ఏం చేశాడు సైంధవుడు అన్నది ఉండిపోతుంది. సరే, మహాభారతం మీరు పూర్తిగా వింటారు కనుక వినేటప్పుడు అది వస్తుంది, ఆ ప్రత్యేకమైన ఘట్టం వస్తుంది. కానీ మీకు అన్నాళ్ళు ఉత్కంఠ అవసరం లేకుండా నేను ఒకసారి విహంగ వీక్షణం చేస్తున్నాను. నలుగురు నాపగలడు కదా సైంధవుడు, అందుకే సైంధవుల్లో అడ్డుపడ్డాడంటారు. ఒకానొకప్పుడు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో 13వ నాడు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం పన్నితే అర్జునుడు వేరు చోట యుద్ధం చేస్తున్నాడు. ఆ పద్మవ్యూహాన్ని భేదించడం ఎవరికీ రాదు, ఒక్క అభిమన్యుడికి వచ్చు. లోపలికి వెళ్ళడం వచ్చు కానీ బయటికి రావడం రాదు. కానీ అర్జునుడు చాలా దూరంగా యుద్ధం చేస్తున్నాడని అభిమన్యు కుమారుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అభిమన్యుడు బయటికి రాకుండా, అతనికి సహాయం అందకుండా ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, అర్జునుణ్ణి ఒక రోజు పగలు యుద్ధం అంతా ఆపేశాడు సైంధవుడు. నలుగురు లోపలికి వెళ్ళలేదు. నలుగురు సైన్యంతో లోపలికి వెళ్ళలేకపోయారు కాబట్టి అభిమన్యుడు చనిపోయాడు. సాయంకాలం అయింది, శిబిరానికి తిరిగి వచ్చాడు అర్జునుడు. నీ కొడుకు చనిపోయాడన్నారు. ఎందుకు చనిపోయాడని అడిగారు. మీ గురువుగారు ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని పన్నాడు, అభిమన్యుడు వెళ్ళాడు అంటే మీరెందుకు వెళ్ళలేదు సహాయంగా అని అడిగాడు. పరమేశ్వర వరం ఉంది సైంధవుడికి, ఒక్కరోజు మమ్మల్ని గెలవగలడం. మా నలుగురిని సైన్యాలతో అడ్డుపెట్టాడు, మేము వెళ్ళలేకపోయాం. ఎంత యుద్ధం చేసినా ఓడించాడు నలుగురిని. ఆ కారణం చేత అభిమన్యుడు ఒక్కడైపోయాడు. ఆ ఒక్కడైపోయిన అభిమన్యుడిని చంపేశాడు. కాబట్టి ఈ కారణానికి అభిమన్యుడు చనిపోయాడన్నారు. అంటే వెంటనే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ఇవాల్టి సూర్యాస్తమయానికి అభిమన్యు కుమారుని మరణ వార్త విన్నాను, రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపేస్తాను. ఒకవేళ రేపు సూర్యాస్తమయానికి సైంధవుణ్ణి చంపకపోతే నేనే చచ్చిపోతాను. ఈ వార్త కౌరవ శిబిరంలో తెలిసింది. పొంగిపోయారు, అయిపోయింది యుద్ధం. సైంధవుడు భయపడిపోయి పారిపోతానన్నాడు. ఎక్కడికి పారిపోక్కర్లేదు, మనకు అదృష్టం కలిసి వచ్చింది. ఇన్ని అక్షౌహిణీల సైన్యం, భీష్మ, ద్రోణ, కృపాచార్యుల వారు ఇంతమంది కలిసి సైంధవుడు ఒక్కడిని రక్షిస్తే చాలు. సాయంకాలం వరకు ప్రతిజ్ఞాపాలనం చెయ్యాలి కాబట్టి పార్థుడి శరీరం విడిచిపెట్టేస్తాడు. అర్జునుడు లేని పాండవులు కురుక్షేత్రం గెలవరు. పైగా శిశుపాలుడికి ఒక వరం ఉంది, ఇంకొక వరం పుట్టుకతో. ఏమిటా వరం? అతను ఒకానొకప్పుడు వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజుకి కుమారుడిగా జన్మించాడు. ఆ రాజు ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తున్నాడు, పెద్ద తపస్సు చేసి కన్నాడు ఇతన్ని. ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేస్తుంటే ఒకరోజు అశరీరవాణి వినపడింది. ఇతను యుద్ధంలో ఏమరపాటులో ఉండగా సుక్షత్రియుడైనటువంటి వీరుడు ఇతడి తల నరికేస్తాడు అని వినపడింది. తన కొడుకు అలా చచ్చిపోతాడేమో అని బెంగ పెట్టుకుని అలా ఎవరూ చంపకుండా ఉండడానికి వెంటనే ఈ వృద్ధక్షత్రుడు మళ్ళీ ఏమని శాపం ఇచ్చాడంటే, నా కొడుకుని అలా ఎవరు తల నరుకుతారో వాళ్ళ తల 100 వక్కలైపోతుంది. నా కొడుకు తల నేల మీద పడిపోయేటట్టు ఎవరు చేస్తారో వాళ్ళ తలే 100 వక్కలు అవుతుందన్నాడు. కాబట్టి ఎవరు చంపుతారు సైంధవుణ్ణి? సైంధవుడి తల కొట్టారనుకోండి, ఆ తల కింద పడింది అనుకోండి, అంటే పోనీ సైంధవుడిని చంపేశారు. చంపేస్తే సైంధవుడు కింద పడతాడా పట్ట? తల తగులుతుందా తగలతా భూమికి? తల తగిలితే ఎవరు కొట్టాడో వాడి తల 100 వక్కలు అయిపోతుంది. ఎటొచ్చి అర్జునుడికి ప్రమాదం వచ్చింది. ఎలా తలపట్టు కూర్చున్నారు, ఆవేశంలో కొడుకు కోసం ప్రతిజ్ఞ చేసేశాడు. మరునాడు మహానుభావుడు ఉన్నాడు కాబట్టి కృష్ణయ్య ఆయన సారథ్యం స్వీకరించాడు. స్వీకరించి బెంగపెట్టుకోక అర్జున అని ఆ ద్రోణాచార్యుల వారు అన్నాడు. సైంధవుడు ఏడుస్తుంటే, ఎందుకురా ఏడుస్తావు, మేమందరం లేము, శకట వ్యూహాన్ని పొందుతాను 14వ రోజు. ఆ శకట వ్యూహాన్ని భేదించి లోపలికి రావడం అంత తేలిక కాదు. కాబట్టి నిన్ను శకట వ్యూహానికి చిట్ట చివరికి తీసుకెళ్లి నించో పెడతాం. ఇంతమందిని దాటి రావాలి, ఒక్కనాటికి రాడు. సాయంకాలం అయిపోతుంది, అర్జునుడే ప్రాణం విడిచిపెడతాడన్నారు. నిజంగా కూడా అంతే జరిగింది. అంతే జరిగిందంటే అంత ఉపద్రవం వచ్చింది. అర్జునుడు బయలుదేరాడు యుద్ధానికి. కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. ఉదయం ప్రారంభమైన యుద్ధం సాయంకాలం 3-4 వరకు ద్రోణాచార్యుల వారు ఒక్కరే ఆపేశారు. అర్జునుడు ఆయనకి తెలియందే ఉంది, గురువు ఆయన ఆపేశారు. ఆపేస్తే సాయంకాలం అయిపోతుంది. అసలు ఇంకా వ్యూహంలోకి వెళ్ళలేదు, బయట ద్రోణాచార్యుల వారే ఆపేశారు. కృష్ణ పరమాత్మ యొక్క సారథ్యంలో ఉన్న నైపుణ్యం వల్ల శకట వ్యూహంలోకి వెళ్ళింది రథం. వెళ్ళిపోయింది. కానీ ఒక పక్క అరుణారుణ కాంతులు ప్రారంభం అవుతున్నాయి. ఇంకా సూర్యాస్తమయం అయిపోతుంది. సైంధవుడు కనపట్టలేదు. ఎందుకని? సైంధవుడి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు మొదలైన మహావీరులందరూ నిలబడ్డారు. మధ్యలో సైంధవుడిని నించోబెట్టారు.
ఇంతమందిని దాటితే కానీ దొరకడం. ఆయన కంఠం అసలు కనబడ్డ మనిషి ఎలా ఇంతమందిని చంపాలి, అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. చూశాడు అర్జునుడు. ఇంత అర్జునుడు నిరుత్తరుడైపోయాడు. అయిపోయి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఓ అర్జునుడు బెంగ పెట్టేసుకుంటున్నాడు, అయిపోతోంది సూర్యాస్తమయం. ఒక్కసారి సంకల్పం చేశాడు. మహానుభావుడు, జగద్రక్షకుడు. ఆయన సంకల్పం చేస్తే ఏం జరగదు. అకస్మాత్తుగా మాయాతిమిరం ఒకటి వచ్చి సూర్య భగవానుణ్ణి కప్పింది. సూర్యాస్తమయం అయిపోయింది అనుకున్నాడు. ఇక అర్జునుడు చచ్చిపోతాడు, అమ్మయ్య యుద్ధం ఆగిపోతుందని బాగా సూర్యాస్తమయం అయిపోయిందో లేదో చూద్దామని సైంధవుడు అందరి మధ్యలోంచి గబాల రథం ఎక్కి ఇలా చూశాడు ఆకాశాన్ని. చూడగానే కృష్ణ పరమాత్మ మళ్ళీ సంకల్పం చేశారు. మేఘం తప్పుకుని సూర్యుడు ప్రకాశించాడు. ఇంకా సమయం ఉంది, ఏదో 1 ball left 6 runs రిక్వైర్డ్, కొద్ది సమయమే ఉంది, ఆ కాలంలో కొట్టేయాలి. అర్జున సమయం మించిపోతుంది, అదిగో పైకి లేచి నిచ్చున్నాడు, కొట్టేయాలి. వెంటనే బాణం వేసి కొట్టేశాడు. తల తెగిపోయి. తల తెగిపోగానే అర్జున ఆ తల కింద పడకూడదు, ఆ తల కింద పడితే నీ తల నూరు ఒక్కలైపోతుంది. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశంలో బంతులాడుదాంతో అన్నాడు. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగిస్తే ఆ పాశుపతం యొక్క శక్తి చేత తల కింద పడకుండా అది ఆకాశంలో బంతులాడుతూ తిప్పుతోంది. ఇలా ఎంతసేపు బంతులాట అస్త్రాన్ని ఉపసంహారం చేయాలి? ఎందుకు ఇలాగని అడిగాడు. అప్పుడు చెప్పాడు ఈ వరమంతా కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు లేకపోతే పాండవులకి విజయం ఎక్కడదండి? ధర్మం ఉంది కాబట్టి పక్షపాతం వహించాడు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ విజయం. కాబట్టి బంతులాడి 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 అన్నాడు. అది అస్త్రం కాబట్టి నీ సంకల్పానికి పనిచేస్తుంది. హిమాలయ పర్వతాల పక్కన ఉన్నటువంటి శమంతక పంచకం పక్కన కూర్చుని సైంధవుని యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఒళ్ళో పడేట్టు కొట్టు ఆ తలకాయ అన్నాడు. ఆ తలకాయ వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేశాడు. అస్త్రం కదూ, అది వెళ్ళి ఆయన తలలో పడింది, ఆయన ఒళ్ళో పడింది. పడేటప్పటికి తపస్సు చేస్తున్నవాడు తప్పని ఏదో పడేటప్పటికి కళ్ళు విప్పాడు. ఓ తలకాయ పడుంది. చిచి అని తీసి అలా పడవేశాడు. అది కొడుకుదనుకోలేదు. ఎవడు భూమి మీద పడేశాడో వాడి తల నూరు వక్కలైపోతుంది. ఆ వృద్ధక్షత్రుడి తల పడింది. అలా రక్షించాడు. సైంధవుడు ఒక్కరోజు అడ్డుపడ్డందుకు మహాభారతంలో అంత పెద్ద అల్లరి జరిగిపోయింది. అందుకే ఇప్పటికీ అడ్డుపడ్డం అంటే సైంధవుడు అడ్డుపడ్డాడు రావీడు అంటారు. సైంధవుడు ఒక మెరుపు మహాభారతంలో, పెద్ద పాత్ర కాదు. కానీ విచిత్రం ఏంటంటే దుస్సల మనవలకి కూడా ఇదే పోలిక. ఒకప్పుడు ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. అర్జునుడు చంపైపోయాడు. దుస్సల వచ్చి ఏడ్చింది, అయ్యో వాళ్ళని చంపేస్తావా నా మనవలని. దుస్సల మొహం చూసి మళ్ళీ విడిచిపెట్టేశాడు అర్జునుడు. అటువంటి దిక్కుమాలిన వంశం ఆ వంశం, రాక్షస తేజస్సు. ఆ సైంధవుడిని చంపడానికి అంత అల్లరైంది. కాబట్టి సైంధవుడి గురించి ఎప్పుడు చెప్పుకున్నా అందులో అంతర్లీనంగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము, పాండవుల యొక్క ధర్మము, మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య ధర్మము ఇన్ని చెప్పబడతాయి. అందున నూతన సంవత్సర ప్రారంభంలో నందననామ సంవత్సర ప్రారంభ దినాన శుక్రవారం నాటి ప్రదోష వేళలో నా ప్రయత్నం లేకుండా ఇంత గొప్ప ఘట్టం రావడం, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని స్మరించగలడం, ఒక మహాపతివ్రత యొక్క పాతివ్రత్య ధర్మ విశేషాన్ని చెప్పుకోగలగడం, అదంతా మనకి కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. కాబట్టి పాండవులు రక్షింపబడ్డారు, సంతోషంగా ఉన్నారనేటటువంటి మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని ఆపుచేసి మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఘట్టం వేరొకటి వస్తుంది.